సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫెస్టివ్ అండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? సునాయాసం గెలుస్తారు జూబ్లీ హిల్స్ ఎన్నిక. ప్రతిపక్ష పార్టీని గెలిపిస్తే వచ్చే లాభం ఏంటి? తప్పకుండా అభివృద్ధిని ఆలోచించే ప్రజలు. తెలంగాణలో 42% రిజర్వేషన్ ఇచ్చారు బీసీలకు, స్థానిక సంస్థలు. ఇవాళేమో కోర్టు స్టే ఇచ్చింది. అసలు ఈ పరిస్థితుల్లో రిజర్వేషన్ అమలు చేసే అవకాశం ఉందా కాంగ్రెస్ పార్టీ? కేంద్ర ప్రభుత్వం ఏమో అధికారాలు రాష్ట్రాలకు ఇవ్వాలి వాస్తవంగా. ఎందుకంటే జనరల్ కోటాలో ఎవరినైనా నిలబెట్టచ్చు కదా. ఇప్పుడు చట్టం చేయటం వల్ల ఏమైందంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎట్లాంటి రిజల్ట్ రాబోతుంది? ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత ఉన్నమాట నిజమే. అయినా స్థానిక సంస్థల ఎన్నికల యొక్క ప్రభావం. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద ఓ వ్యక్తి మొన్న షూ విసిరాడు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? వాడిని ఉరి తీయాల్సిన అవసరం ఉంది. అసలు ప్రధానమంత్రుల స్థాయిలో ఉన్నోళ్ళు కాంగ్రెస్ పార్టీలో మాలా వర్సెస్ మాదిగా నడుస్తుందంటారా? చాలా కాలం నుంచి నడుస్తుంది. అంటే మాదిగలకు దక్కాల్సినంత గౌరవం కానీ దక్కాల్సినన్ని పదవులు కానీ దక్కలేదని ఈ మధ్య కొంతమంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు రాజ్యాంగం అనేది ఒకటి ఉంది తమ్ముడు. ఇవన్నీ ఒక కులం కాదు. వర్గీకరణ జరిగింది కదా సార్. సో దాని పట్ల ఇప్పుడు ఓకేనా? మీరు బ్రహ్మాండంగా ఓకే. దానికి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పాలి. క్రెడిట్ మీరు రేవంత్ రెడ్డికి ఇస్తున్నారు వర్గీకరణ, కానీ దాని మీద మొదటి నుంచి పోరాటం చేసింది మందకృష్ణ కదా సార్. ఎంతైతే చేశాడో దాని మైలేజీ. నమస్తే, వెల్కమ్ టు ఓపెన్ టాక్ విత్ రొద్దం శ్రీనివాస్. ఇవాళ మన గెస్టు మోత్కుపల్లి నరసింహులు గారు. చాలా సీనియర్ లీడర్, 6 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా పనిచేశారు. ఆయన తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలలో ఆయనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన డైనమిక్ అండ్ రెబల్ స్టార్ అని కూడా చెప్పుకోవచ్చు మనం. ఇప్పుడు మనం నరసింహులు గారి వ్యక్తిగతము, రాజకీయము, సామాజిక అంశాల గురించి ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ చెప్పండి సార్, ఎక్కడ నుంచి మీ ప్రస్థానం మొదలైంది? అసలు ఏంటి మోత్కుపల్లి నరసింహులు గారు ఏంటి? ఏమన్నా తమ్ముడు, మేము దళిత వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులం. ఇక మనకంటూ ఏముంటుంది చెప్పు? జీవితంలో ఈ వ్యవస్థలో ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు, ఈ పేద వర్గాల పట్ల, దళితుల పట్ల ఉన్నటువంటి ఈ యొక్క సిస్టమ్ మీదనే నా పోరాటం. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను రాజకీయాల్లోకి వచ్చాను. ఒక మనిషి అంటుకోవటం ఏంటి, ముట్టుకోకూడదు అనేది ఏంటి, ఎట్లా ఫస్ట్ ఎక్కడ ఎక్స్పీరియన్స్ అయ్యారు మీరు? బై బర్తే మనకు అది కరెక్టే సార్. అంటే ఊర్లోనా, లేదా ఊర్లోనే కాదు, ఎవ్రీవేర్. అంటే ఎక్కడ తల్లిదండ్రులు ఏంటి? మేము మాది వ్యవసాయ కుటుంబం. ఓకే, వ్యవసాయ కుటుంబము. కానీ మనం ఊళ్ళో బతికిన వాళ్ళకందరికీ తెలుస్తుంది అది. దాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బై బర్తే ఏముంటుందంటే, అరే వాళ్ళు ఆ కులపోళ్ళు, వీళ్ళు ఈ కులపోళ్ళు, వీళ్ళని వాళ్ళు ముట్టుకోరు, లేకపోతే తక్కువ వాళ్ళు మన ఇంటి దాకా, మన ఇంట్లో రారు, పెళ్ళిళ్ళు అయితే కూడా పోయి అన్నం తినడానికి కూడా వీలు లేదు, వాళ్ళు మన ఇంటికి రారు. మన ఇంటికి రావడం కాక తన చిన్న చూపు చూస్తారనేటువంటిది క్లియర్గా కనబడుతుంది. కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను వాస్తవంగా డిగ్రీ చదువుతున్నప్పుడే నేను డిగ్రీ కాలేజీ ప్రెసిడెంట్గా చేశాను. ఎక్కడ సార్? ఇక్కడ అంబేద్కర్ కాలేజ్ అని చిక్కడపల్లి ఉంది. చిక్కడపల్లి అదే వెంకటస్వామి కాలేజ్. అది అదేలే, మన వివేక్ వాళ్ళది. ఓకే, ఆ కాలేజీలోనే నేను డిగ్రీ చదివాను. డిగ్రీ చదివిన తర్వాత అందులో 77లో ఈ స్టూడెంట్స్ యూనియన్ ఎలక్షన్స్ వచ్చినాయి. ఆ ఎలక్షన్లో వాస్తవంగా నేను ఎవరికి తెలియను కూడా,
కానీ ఆ స్పిరిట్ లోపల నాకు తనుకొస్తూ ఉంది. ఎట్లా అంటే ఎందుకు మనం ఎందుకు పోటీ చేయకూడదు, ఈ చిన్న చూపు ఏమిటి, ఎవడెవడో అనేక రకాల ఆర్గనైజేషన్స్, రాజకీయ ఆర్గనైజేషన్స్ అన్నీ వచ్చి పోటీ చేస్తున్నాయి. తర్వాత వాళ్ళకు ఉండే డబ్బు, ఆడంబరము, స్టూడెంట్స్గా ఎట్లుంటారు డబ్బున్నోడు, అవును, వాళ్ళు సైకిల్ మోటార్ల మీద రావటం, కార్లలో రావటం, వాళ్ళ స్టైల్ ఆఫ్ విధానం, స్టైల్ వేరే ఉంటుంది. మామూలుగా మనం పల్లెటూళ్ళలో వచ్చి అందులో దళితులం, మనకున్న రెగ్యులర్గా డబ్బు ఉండే అవకాశం లేదు, హాస్టల్లో ఉంటాం కదా. బట్ నేను లాస్ట్ డే ఫైలింగ్ నామినేషన్ రోజున అంటే ఏదన్నా అంటే విద్యార్థి విభాగంలో పనిచేశారా మీరు? నేను ఎలా పనిచేయలేదండి, లేదు, డైరెక్ట్గా ఎలక్షన్లో దిగారు. డైరెక్ట్గానే ఇన్నోసెంట్గా ఒక మాట చెప్పాలంటే అసలు ఏమైతుంది పోటీ చేస్తే చేద్దాం అన్నట్టు. ఎవరు లేరు కూడా, వెనకెవరు లేరు, నా ముంగటి వాళ్ళు. అప్పుడు మా హాస్టల్ మేట్ ఒకరిద్దరితో మాట్లాడుకొని నామినేషన్ వేసాను నేను. నామినేషన్ వేసిన రోజు నా నామినేషన్ చూసి అందరు నవ్వారు. నేను ఈడెవర్రా ఎక్కడి నుంచి వచ్చాడు, ప్రెసిడెంట్కి వేసిండే, అసలు నన్ను ఈవెన్ ఏ ప్యానల్లో కూడా నన్ను తీసుకునే పరిస్థితి లేదు. అంటే ఐఎమ్ నాట్ నోన్ పర్సన్. అవును. ఇక కాబట్టి చూసి నవ్వుతురు. నేను కూడా పోయి నా లిస్టులో నా పేరుందా లేదా చూసుకుంటాం కదా, నామినేషన్ చూస్తే అక్కడ ఉన్న వాళ్ళు అందరు నవ్వుతున్నారు. ఎందుకంటే నేనెవరో వాళ్ళకి తెలియదు. అవును, నవ్వుతున్నారు. ఎందుకు నవ్వుతున్నారు అని అడిగా ఒకరిద్దరిని. అంటే ఎవరో పల్లెటూరు వచ్చి ఇక్కడ వచ్చి నామినేషన్ వేసిండంట, ఎవరో నరసింహులు అంట అంటున్నారు. అంటే అప్పుడు నేను అక్కడ చెప్పుకోవాల్సి వచ్చింది, నేనే నరసింహుల అంటే. అరే నువ్వే నాని నవ్వి అందరు షేక్ హ్యాండ్ ఇచ్చారు. సరే మరి గెలవాలి కదా, మన దగ్గర పైసలు లేవు. స్టూడెంట్ జీవితం ఎట్లా ఉంటుందంటే ఎవరి దగ్గర డబ్బులు ఉంటుంది, అంతా తిరుగుతుంటారు. అవును. అప్పుడు క్లాస్మేట్స్ లేకపోతే ఇంకొకరు అందరు తీసుకుపోయి ఓట్లు పోయి హాఫ్ కప్ టీ తాగి గంట సేపు ముచ్చట పెట్టి అట్లా జీవితం గడుస్తుంటుంది చాలా హ్యాపీగా ఉన్నోళ్ళది. ఇప్పుడు మళ్ళాంటి వాళ్ళది ఏముంటుంది, మనం హాస్టల్లో భోజనం మళ్ళీ టైంకి పోతే తప్ప హాస్టల్లో భోజనం దొరకదు. ఆ స్థితిలో మనం ఉంటాం. బట్ నేను నామినేషన్ వేసిన రోజు నవ్వారు. బట్ అంతా 1 వీక్ టైమే ఉంది దానికి, ఏది ఎలక్షన్కి. నా ఒక్క పైస లేదు. నేను చివరికి ఏదో మా బంధువు ఒక ఆయన ప్రెస్లో ఉండే అప్పుడు ఆ గుర్తు ప్లస్ అది ఆయనకి ఇచ్చి ఎంత నాకు తెలిసి 200-300 చిన్న డోర్ పోస్టర్లు కొట్టించి ఆ డోర్లకు అక్కడ ఇక్కడ నేనే అంటించుకున్నా, ఎవరో కాదు, నేనే అంటించుకుని ఆ గమ్ ఉంటుంది కదా లై, అవును, గోధుమ పిండితో, అది నేనే ఉడికించుకొని ఒక డబ్బాలో తీసుకొచ్చుకొని నేను ఇంకో నా స్నేహితుడు డోర్లకు పూసి అంటించాం. అంటించి అక్కడే కాలేజీ కడుక్కొని మళ్ళీ స్కూల్లోకి పోయాను. అది కాలేజీలో పోయా రూమ్లోకి, నా క్లాస్ ఫైనల్ ఇయర్లో. ఓకే. తర్వాత వాళ్ళందరూ వచ్చేటప్పటికి డోర్లకు అందరికి ఉన్నాయి కదా. అరే నరసింహ నువ్వు కంటెక్ట్ చేస్తున్నావా? అచ్చా మన క్లాసులో 2 చేస్తున్నారు, ఇంకొక ఆయన పరంజ్యోతి అని కూడా ఉండే మా క్లాస్ నుంచి. ఇవన్నీ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్, పీడిఎస్యు, ఆర్ఎస్యు, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, తర్వాత ఎన్ఎస్యుఐ, ఇవన్నీ పవర్ఫుల్ ఆర్గనైజేషన్స్. సరే బీజేపీ అంటే ఏబీవీపీ ఇంకా అందరూ నామినేషన్ హడావుడిగా వేసినారు. నేను ఖాళీగా పోయి నామినేషన్ వేసినాను. తర్వాత ఆ డోర్ పోస్టర్లు వేసిన తర్వాత చూస్తారు కదా, ఇక ఓకే చూశారు అందరూ. అరే నువ్వేనా అంటే సరే ఇప్పుడు నేను ఏం చేయాలని ఆలోచించాను. ఎవరు లేడుగా, సలహా ఇచ్చేందుకు కూడా ఎవరు లేడు, మన దగ్గరికి ఎవరు రారు, ఏం చేయాలని చూద్దామని నేను ఒకరోజు కాలేజీ వదిలిపెట్టే ముందు ఇట్లనే ఒక గద్దె ఉంటుంది ఆ కాలేజీలో, ఇప్పుడు ఉందో లేదో కానీ ఆ గద్దె మీద నిలబడి ఆ క్లాస్ బెల్ కొట్టంగానే అందరు బయటకు వస్తారు. అన్ని క్లాసుల నుంచి వచ్చి ఒకటే గేట్ నుంచి పోతారు కదా. ఆ సమూహం దగ్గర నిలబడ్డా.
నిలబడి డియర్ ఫ్రెండ్స్, ఒక్క నిమిషం నేను కాలేజీ ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్నా, ఒక 2 నిమిషాలు నా మాటలు వినండి అని చెప్పాను. చెప్తే మొత్తము క్లాసులలో ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చిండ్రు. బయటకు కానీ ఎవరా కాలేజ్ ప్రెసిడెంట్ పోటీ చేస్తున్నారని ఇట్లనే చూస్తున్నారు అందరూ నన్ను ఒక పిచ్చోన్లాగా చూస్తున్నారు. నేను చెప్పా, ఏంటి అసలు ఇప్పటి నుంచి మన జీవితం మొదలవుతుంది కదా, ఈ జీవితంలో ఫస్ట్ ఓటు మీరు వేస్తున్నారు. మన స్టూడెంట్ లైఫ్లో ఓటు ఇక్కడ వేసుకుంటున్నాం. ఆ ఓటు అనేది ఎవరికి వేస్తున్నారు, ఎందుకు వేస్తున్నారు, మరి మన చదువుకుంటున్న మనం ఆలోచించాలి కదా. ఆలోచించకుండా ఇప్పి పెంచేటోనికి, లేకపోతే అప్పుడు బెల్ బాటమ్స్ ఉండే, బెల్ బాటమ్ వేసుకున్న ప్యాంట్ వేసుకున్నోనికి, లేకపోతే హీల్స్ ఇంత పెట్టుకునేవాళ్ళు. లేడీస్ రాదు, జెంట్సే. ఓకే. వాళ్ళకి వేస్తారా మీరు ఓటు? ఇప్పి పెంచుకున్నోనికి ఓటు వేస్తారా? అమ్మాయిలను చిడాయించేటోనికి ఓటు వేస్తారా? అసలు ఈ ఓటు ఎవరికి వేస్తారు, ఎట్లా వేస్తారు, ఏ బేసిస్? మేము ఆల్ స్టూడెంట్స్ వినరా? మన సమస్యల గురించి ఫైట్ చేసేటోనికి వేస్తారా, లేదంటే రోజు మందు తాగి రోడ్డు పుట్ట తిరిగేటోనికి వేస్తారా? ఎట్లా అని చెప్పేసి నేను క్లాసిఫై చేస్తూ మాట్లాడిన తర్వాత అంతా ఒక దశలో చప్పట్టు కొట్టారు. న్యూట్రల్ స్టూడెంట్కి ఏముంటుంది, వస్తాడు, చదువుకుంటాడు, పోతాడు. చప్పట్టు కొట్టాడు. అమ్మ ఇదేదో కొంచెం బాగానే ఉంది అనుకున్నా. మరుసటి రోజు నేను అన్నీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీలో ఇప్పుడు బీకామ్, బీఎస్సీ, బిఏ, ఇంటర్మీడియట్లో కూడా ఇవన్నీ ఉంటాయి కదా, ఉంటాయి. బిఏ, బిఎస్సి, ఎంపీసీ, బైపీసీ ఉంటాయి. ఎంపీసీ, బైపీసీ ఇవన్నీ క్లాసులు ఉంటాయి కదా. నేను ఫస్ట్ ఇయర్ క్లాస్లోకి పోయా, ఇంటర్మీడియట్ పోయి ఉపన్యాసం ఇచ్చా. అసలు ఓటు అంటే ఏంటి, మనం వేసేది ఎవరికి, దీనికి వాల్యూ ఉండాలి కదా. మరి వాల్యూ లేని ఓటు ఇప్పటి నుంచే మనం మొదలు పెడితే మన జీవితం అంతా వాల్యూ లేకుండా అవుతుంది అని ఎందుకో నాకు భగవంతుడు ఆ రకమైన కాన్సెప్ట్ తీసుకున్నారు. ఒకటి నాకు అవకాశం ఇచ్చాడు అట్లా దేవుడు. దాంతో నేను వేసాను. అసలు నేను ఫస్ట్ ఇయర్లో మాట్లాడింది ఒక క్లాసులో మాట్లాడి మళ్ళీ నేను ఇంకో క్లాసులో పోతుంటే ఈ క్లాసు వాళ్ళంతా న్యాయంపడే వస్తున్నారు. ఆ క్లాసులో పోయి ఇంకో క్లాసులో పోతే ఈ క్లాసు వాళ్ళంతా న్యాయంపడే వస్తున్నారు. ఇట్లా నా ఎంబడి ఒక మాస్ తయారైంది, ఒక క్రేజీ తయారైంది. వితిన్ 5 days లోపల ఎంటైర్ కాలేజ్ అన్ని ఆర్గనైజేషన్స్ అని పక్కన పోయినాయి. మోత్కుపల్లి నరసింహులు నాయకత్వం వర్ధిల్లాలనేది చెట్లెక్కి ఎగిరి మాట్లాడుతున్నారు పిల్లలు. మామూలు కాదు అసలు. ఎవడు నేను అసలు లెక్చరర్స్, ప్రిన్సిపల్స్ పరిశాన్ అవుతున్నారు. ఎవరి నరసింహులు, అరే మేము అందరు నన్ను వద్దన్న వాళ్ళే, మా లెక్చరర్స్, ప్రిన్సిపల్ కూడా పిలిపించాను. ఎందుకు వేస్తున్నావు నామినేషను, ఏంది అనవసరంగా ఇక్కడంతా అల్లర్లు కొట్లాటలు అవుతాయి. వేద పల్లెటూరు నుంచి ఇంత చదువుకుందామని మీ అమ్మ నాయన పంపిస్తే నువ్వు ఇది వేసి ఎవడన్నా కొడితే తంత. ఈ తల్లిదండ్రులకు తెలుసా ఈ విషయము మీరు పోటీ చేస్తున్నట్లు? తెలియదు కూడా. రెండోది వాళ్ళకు అంత పల్లెటూరులో ఉంటారు కదా. అయితే ఇక నువ్వు నమ్ము, ఎవడు ఊహించినటువంటి స్థితిలో నా ఎన్నిక జరిగింది. బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచాను. మిమ్మల్ని ఎవరు బెదిరించడము ఉన్నాయి, అన్ని ఆర్గనైజేషన్లు బెదిరించాను. అంటే ఆ బెదిరించిన వాళ్ళలో ఇప్పుడు ఎవరైనా ప్రముఖులు ఉన్నారా? ఎవరు లేరా? అయితే అన్ని ఆర్గనైజేషన్స్ అప్పుడు థ్రెడ్తోనే ఉంటాయి. ఒకరి మీద బేబీ అంటే పీడిఎస్కి పడదు, పీడిఎస్ అంటే ఏబీవీకి పడదు, లేకపోతే కాంగ్రెస్, ఇవన్నీ ఉంటాయి కదా. అందరు నన్ను మా ఆర్గనైజేషన్లకు రా, మా దాంట్లోకి రా, మా ప్యానల్లోకి జనరల్ సెక్రటరీ ఇస్తాం. ప్రెసిడెంట్ అంటలేరు ఎవడు, నీకు జనరల్ సెక్రటరీ ఇస్తాం, జాయింట్ సెక్రటరీ ఇస్తాం, ట్రెజరర్ ఇస్తాం, మంచిగా తిరుగుతున్నాను నా. ఎప్పుడైతే ఈ మూమెంట్ చూశారో కళ్ళెర పెట్టి చూస్తున్నారు. అసలు బంపర్ మేరతో గెలిచాను. అంటే నా మీద నాకు నమ్మకం వచ్చింది. ఎట్లా, ఓహో మనం చేయాలనుకుంటే ఎంత దూరమైన ప్రయాణం చేయొచ్చు, మనము ధైర్యంతో ముందుకు సాగాలి. ఈ వ్యవస్థలో ముఖ్యంగా ఈ కుల వ్యవస్థ మీద మనం పోరాటం చేయాలంటే ధైర్యం కావాలి. కాబట్టి ఈ ధైర్యం అనేటువంటిది నాకు వచ్చింది ఆ ఎన్నికతో. అప్పుడు నేను అనుకున్నది ఏంటంటే, ఇంకా రైట్, పొలిటికల్ లైఫ్లోనే దీనికి జీవం ఉంటుంది. మనం ఏ ఉద్యోగం చేసినా వెరీ లిమిటెడ్. పొలిటికల్ లైఫ్ అయితేనే ఒక ఎమ్మెల్యేనో ఎంపో ఏదో ఒకటి అయితే మనం
విశాలమైనటువంటి ఫీల్డ్ మీద మనం పనిచేయడానికి అవకాశం ఉంటుంది, వేదిక దొరుకుతుందని ఆలోచన చేశాను. అప్పుడు నేను ఎంఏ పొలిటికల్ సైన్స్లో చేరా. అక్కడ కూడా అంబేద్కర్ ఆర్గనైజేషన్ నేను ఇండిపెండెంట్ జీరామ్ రెడ్డి వైస్ ఛాన్సలర్ ఉండే, పాపం పెద్ద ఆయన కూడా నేను A7 అని ఏ హాస్టల్ 7 అని ఒక రూమ్ ఉండేది, సింగిల్ రూమ్. ఆ రూమ్లో ఉన్నా నేను 2 years అందులో ఉన్నాక తర్వాత LLBలో చేరా. LLB చేరితే నేను వేరే హాస్టల్కి వెళ్ళాలి. LLB అంటే లా హాస్టల్ ఉంటుంది. నేను వెళ్ళాలి, ఆయన దగ్గర పోయి పర్మిషన్ తీసుకొని సేమ్ హాస్టల్లో ఉన్నాను నేను. విన్నారా, 3 ఏళ్ళు. LLB ఫైనల్ ఇయర్లో ఉండగా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు. పార్టీ పెడితే అప్పటికే నేను పొలిటికల్ లైన్లో ఉండాలనే ఆలోచన ఉన్నది కదా. నాకు ఒక 5,000 రూపీస్కి ఒక 1,200 గజాల స్థలం వచ్చింది నాకు ఉప్పల్ బస్ డిపో ఉందిగా, అవును, ఆ పక్కన. అది 5,000 రూపాయలు కూడా ఎక్కువే అనేది ఆ కాలంలో ఉన్న పరిస్థితి. అన్ని గుట్టలు రాళ్ళు, ఇంత తెలివి ఉంటే అంత ఇంకా కొనుక్కుంటే అయిపోయేది. నేను అయితే నాకు ఏది ధ్యాస లేదు, నాకు డబ్బు మీద ఈ రోజు వరకు కూడా నాకు ధ్యాస లేదు వాస్తవంగా. అయితే సరే, అది స్థలం ఉంది, వాళ్ళంతా దాని పేరు కెనరా నగర్, కెనరా బ్యాంకు లోన్ ఇచ్చి ఈ టెలిఫోన్ల చేత పోల్ట్రీ ఫారాలు పెట్టించారు వాళ్ళు, అంత ఎంప్లాయీసే. ఓకే. అయితే అలా నాకు ఒక ఆయన తెలిసిన ఆయన నాకు ఆ స్థలం ఇస్తే అక్కడ పోల్ట్రీ పెట్టుకుందాం నేనని చెప్పేసి కెనరా, ఇది మన పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి 50,000 రూపాయల లోన్ తీసిన ఒక పెద్ద మనిషి సహకారంతో. వేదాంతరావు అని అడ్వకేట్ ఉండే ఆయన, ఈ పౌల్ట్రీకి సంబంధించి ఆయన ఒక అప్పట్లో కార్పొరేషన్ ఉండింది, దానికి చైర్మన్ కాంగ్రెస్ పార్టీ. ఆయన మా కులస్తుడు పాపం. మరి కుర్రోడు చాలా యాక్టివ్ ఉన్నాడని నాకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఫోన్ చేసి నాకు లోన్ ఇప్పించాడు ఆయన. ఆ లోను తీసుకొని నేను షెడ్ మొత్తం వేసా, ఆల్మోస్ట్ ఫినిష్ అయింది. ఆ టైంలో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు 82 పార్టీ పెడితే నేను పోయి ఎన్టీఆర్ని కలిసా. అంత యూనివర్సిటీ స్టూడెంట్ తీసుకొని వెళ్ళాను. మహనీయుడు అసలు. ఆయన నన్ను చూడగానే నేను రాసినటువంటి నా ప్రొఫైల్ అంతా చూశాడు. ఇట్లా, కుర్రోడా రేపు రా అన్నాడు. ఇట్లనే అంటే ఆయన కుర్రోడా అనేవాడు. కుర్రోడా రేపు రా అన్నాడు. సరే అని రేపు వెళ్ళా. అది రిజర్వ్డా అన్నాడు. అవును రిజర్వ్డ్ సార్ అని చెప్పా. ఏం చదువుకుంటున్నావు అంటే యూనివర్సిటీలో ఇది సంగతి సార్, నేను కాలేజ్ ప్రెసిడెంట్ కూడా గెలిచాట. కాలేజ్ ప్రెసిడెంట్ అంటే నీకు పొలిటికల్ నాలెడ్జ్ ఉన్నట్టే, కమాన్ రేపు రా అన్నాడు. మళ్ళీ రేపు పోయితే 1,000 మంది ఆయన చూడటానికి ఆ చెట్లెక్కి గుట్టలెక్కి ముషిరాబాద్లో ఆ స్టూడియోలో, అది చౌరస్తా జనాలు, నేను లోపలంతా జనాలే. ఆయన ఒక దిండేసుకున్నాడు, కూర్చున్నాడు. ఆయన ఎవరెవరు పోటీ చేయాలనుకుంటుంటారో అట్లాంటితో మాట్లాడిస్తున్నాడు. అంటే నియోజకవర్గాలు ఆయనకు కూడా పరిచయం లేదు కదా. ఒకవేళ క్యాండిడేట్ ఎట్లా ఉన్నాడు ఏం సంగతి ఆయనకు అర్థం కావటానికి క్యాండిడేట్లతో మాట్లాడిస్తున్నాడు. నా వంతు వచ్చింది. నా వంతు వస్తే అక్కడ అంత పెద్ద మనుషులు కూర్చొని ఉన్నారు. అప్పుడు ఇక సరే మైక్ తీసుకున్నా, అట్లాండి అన్నాడు. పూటకు గతి లేని వాళ్ళు తాటాకుల గుడిసెల్లో సూర్యచంద్ర బింబాలు తాండవమాడుచునుండ, గట్టిగాను గాలి వస్తే ఒక్కాకు నిలువదాయే, వాన జల్లు పడితే నే గుడిసే ఒక మురికి గుంట. సొంత కవిత, సొంత ఏం కాదు. అది యూనివర్సిటీలో ఈ ప్రోగ్రెసివ్ పాడుకునే పాట అది. అయితే అది మా కులాలకి మా వర్గాలకు సంబంధించిన పాట అది. అది నేను పాడితే పెద్ద మనిషి అట్లా చెవులు నిక్కబెట్టి విన్నాడు. మళ్ళీ పాడన్నాడు, మళ్ళీ పాడాను. తర్వాత గృహ నిర్మాణం అని రాసుకున్నాడు ఆయన. గృహ నిర్మాణం అంటే ఏముంటాయి సార్, మాకు ఇప్పుడు వర్షం పడ్డది అనుకో, ఎండ కొట్టుద్ది,
మురికి గుంట అవుతుంది. గాలి వచ్చింది అనుకో, ఈ తాటాకులన్నీ ఎగిరిపోతాయి. మరి నిల్వ నీడలేని మనుషులు ఇప్పటికీ స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా పరిస్థితి ఇట్లా ఉంది సార్. కాబట్టి మీలాంటి నాయకుడు వస్తేనే జాతులకు మేలు జరుగుతుంది. కాబట్టి మీరు వచ్చారు, తప్పకుండా ఇవాళ ప్రజలంతా మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు. మీ దయతోటి నన్ను ఆశీర్వదిస్తే కూడా నేను పోటీ చేస్తా సార్ అని ఆ మైక్లో చెప్పేశాను. పిలిచిండు, రాను మెంబర్షిప్ పుస్తకాలు ఇచ్చిండు. అప్పుడే బిగినింగ్ ఆ బుక్స్ ఇచ్చిండు. మా ఏరియాకు, మా డివిజన్కి ఇవ్వాల్సినవి ఇచ్చిండు. మీరు మెంబర్షిప్ చేసుకురాపోండి అని చెప్పాడు. చేసుకొచ్చిన టికెట్ ఇచ్చిండు పెద్ద ఆయన. గెలిచిన ఫస్ట్ టైం 83లో గెలిచాను. గెలిచిన తర్వాత మరి 6 సార్లు గెలవగలిగా. ఆయన పేరు నిలబెట్టగలిగా. నీతికి నిజాయితీకి మారు పేరుగా అంబేద్కర్ పేరు నిలబెట్టగలిగా. అంతేకాదు ఏ ఒక్క పార్టీ మీద కక్ష ఉండదు నాకు. మాటలు వ్యవస్థాపరంగా మాట్లాడతానే కానీ నేను ఎవరిని ఇట్లా కొట్టాలి, తన్నాలి, చంపాలి, ఇదేదో వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తినాలి అనేది నాకు లేదు. కాబట్టి అది ఒక మా దగ్గర ఇంకోటి ఏంటంటే మా ఏరియా అంతా కమ్యూనిస్ట్ ఏరియా. ఆరుట రామచంద్రారెడ్డి, అవును, పెద్ద పెద్ద కమ్యూనిస్ట్ లీడర్, కమలాదేవి ఆయన భార్య కమలాదేవి, అంతా మీ దగ్గర, మా దగ్గర ఈ రావి నారాయణ రెడ్డి, మానీయులు, వీళ్ళంతా మా ఏరియా నాయకులు. వాళ్ళు మా కులాల కోసం కొట్లాడారు పెత్తందారుల మీద. ఒక రెడ్ లై ఉండి భూములు పంచి పెత్తందారుల మీద పోరాటం చేశారు. అటువంటి మహనీయులు పుట్టిన పుణ్యస్థలం మా ఆలేరు నియోజకవర్గం, మా యాదగిరి గుట్ట దేవాలయం ఉన్నటువంటి నియోజకవర్గం. కాబట్టి మరి మనం ఎట్లుండాలి, అట్లనే ఉండాలి. వాళ్ళ యొక్క మార్గదర్శకంలో మనం నడవాలి. జనం చేత జేజేలు కొట్టించుకోవాలనేది నా కోరిక. ఇప్పుడు నేను 6 సార్లు గెలిచి ఇండిపెండెంట్ గెలిచింది తమ్మి. అవును, తెలుసు. మా దగ్గర అంతా రెడ్లే కదా. అవును. ఇప్పుడు చూడరాదు, రెడ్లు అంతా కలిసి నన్ను దొక్కేశారు. ఎప్పుడు దొరకలే నేను. అవును, ఈసారి దొరికాను. కాంగ్రెస్లో దొరికాను నేను. ఏ పార్టీలో దొరకలేదు. ఏ పార్టీలో దొరకలేదు. ఎన్టీ రామారావు నాకు ఎవరికి వేరే వాళ్ళకి అప్పగించలేదు. నన్ను ఇండిపెండెంట్గానే ఆయన చూడగలిగాడు. కర్మ ఏం చేద్దాం. కానీ ఏదేమైనా మరి 6 సార్లు గెలవగలిగాను కదా, ఇండిపెండెంట్గా కూడా గెలవగలిగాను కదా. అవును, ఇంత చరిత్ర మరి నేను సంపాదించుకోగలిగాను. నేను నిజంగా భూములు కొనాలని అనుకుంటే ఈ హైదరాబాద్ నుంచి గుట్ట నుంచి ఆలేరు ఒక్క గజం భూమి కూడా వేరే దొరకకపోవు. ఎంత తమ్మినప్పుడు 500 రూపాయలకు ఎకరం, ఇప్పుడు 5 కోట్లు అయింది. అవును, విన్నారా? కాబట్టి జీవితంలో డబ్బు కాదు, ప్రజల చేత జేజేలు కొట్టించు, అన్ని వర్గాల ప్రజలకు నాయకునిగా ఉండాలని నా కోరిక. ఇప్పుడు ఒక కులం వేస్తే గెలవం సార్. అవును, ఖచ్చితంగా. అన్ని కులాలు వేస్తేనే మనం గెలుస్తాం. అందరిని మనం గౌరవించాలి, వాళ్ళు మన మన లీడర్షిప్ను యాక్సెప్ట్ చేయాలి ఈ సొసైటీ. బహుశా నేను అనుకుంటా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంత బాహాటంగా పెత్తందారుల మీద ఫైట్ చేసి గెలిచింది నేను ఒక్కనే, బాహాటంగా. దాంట్లో మళ్ళీ తేడా లేదు. అవును, అంటచబిలిటీ కాడ కానీ ఇంకో దగ్గర కానీ అప్పటికే భూస్వాములుగా ఉన్నట్టు భూస్వాముల పెత్తందారి విధానాల మీద కూడా ఎమ్మెల్యేగా మర్యాదతో వాళ్ళని ఎక్కడ ఉంచాలని అక్కడ ఉంచి పేద ప్రజలను విముక్తి చేశాను నేను. కొంతమంది వాళ్ళు జీతాలు పెట్టుకొని, అవును, 10 రూపాయలు జీతం ఇచ్చి మళ్ళీ జీవితకాలం వాళ్ళను పనిచేయించుకునేటువంటి పరిస్థితి. అటువంటి వాళ్ళందరూ నా యొక్క శక్తిని చూసి వాళ్ళు వదిలేశారు, వీళ్ళు వాడుకున్నారు. అన్ని వర్గాల వాళ్ళకు నేను విజ్ఞప్తి చేశా, ఎవరు కూడా బానిసత్వం చేయించుకోవాల్సిన అవసరం లేదు, మీరు బానిసలుగా ఉండాల్సిన అవసరం లేదు. గతంలో మీరు కనుక ఉండింటే ఇప్పుడు బయటకు వచ్చేసేయండి, ఏదైనా ఉంటే నా దగ్గర రండి, చెప్పండి, నేను యజమానితో మాట్లాడతా. ఇప్పుడున్న పొలిటీషియన్లు ఇళ్లలో ఎవరైనా విడిపించారా? ఇప్పుడు ప్రజెంట్ పాలిటిక్స్లో ఉన్న వాళ్ళలో వాళ్ళని విడిపించుకోవడానికి టైం లేదు. ఇంకా వేరే విడిపిస్తారు. అన్ని లంగాలు కాదు, మీరు వాళ్ళ ఇళ్లలో పనిచేసే వాళ్ళను మీ ద్వారా విముక్తి పొందిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారు కదా. ఎవరు అంటే ఎవరు? జనరల్గా ఇప్పుడు చాలా గ్రామాలలో ఉన్నారు తమ్మి. అట్లా ఒక సపోజ్ మల్లాపురం అనే విలేజ్ ఉంది. మల్లాపురం అనే ఒక విలేజ్ ఉంది, పక్కనే గుట్ట పక్కనే ఉంటుంది. ఓకే. అక్కడ ఆ కాలాన్ని బట్టి అక్కడ ఉన్న భూస్వాములు ఈ అంటచబిలిటీ పాటించటం ఏమే. రెండోది వీళ్ళు వస్తుంటే, ఈ దొరలు వస్తుంటే ఎవరు కాళ్ళకు చెప్పులు వేసుకునేది లేదు.
ఏమై రుమాలు చుట్టుకునేది కూడా లేదు, విన్నరా? కాళ్ళకు చెప్పులు వేసుకునే లేదు, రుమాలు చుట్టుకునేది లేదు, ధోతి మోకాల కంటే కింద కట్టేది లేదు. ధోతి ఇట్లా చెక్కుకోవాలి పైకి. ఇట్లా పోయేటప్పుడు కూడా ఇట్లా చూడొద్దు, తల దించుకొని పోవాలి వాళ్ళ ముంగట. అట్లా ఇట్లాంటి సంప్రదాయం ఉంది ఆ విలేజ్లో. అటువంటి విలేజ్లో నేను టూర్లో వెళ్ళి ఒకరోజు ఆ విలేజ్లో ఎమ్మెల్యేగా వెళ్ళారా? ఎమ్మెల్యే ఫస్ట్ 83లో ఎమ్మెల్యేకి వెళ్ళి పోలీసు వాళ్ళు కూడా వీళ్ళు చెప్తే అరెస్ట్ చేయాలి, వద్దనుకుంటే వదిలేయాలి. అంటే అంతా ఆ విలేజ్ వరకు అంతా భూస్వామి. ఇట్లాంటి గ్రామాలు 10 ఉన్నాయి మా ఏరియాలో. ఈ విలేజ్లో నేను బాగా మధ్యాహ్నం చేరుకున్నా అక్కడికి. గెలిచినాక ఊళ్ళు తిరగాలి కదా. ఆ ఊరికి వెళితే ఎవడి చెప్పు కాళ్ళకు చెప్పులు లేవు, ఎవడి నెత్తి మీద రుమాలు లేవు. అప్పుడు రుమాలు చుట్టుకునేవాళ్ళు ఎండలో, విన్నరా? తర్వాత ఎవరిని ధోతి ఇట్లా పైకి చెప్పుకొని ఉన్నారు. ఆడోళ్ళు కూడా, ఆడోళ్ళు మగవాళ్ళు అంత ఊరు మొత్తం వచ్చింది. బట్ వాళ్ళ పరిస్థితి అట్లుంది. ఏందనే పక్కోండి అడిగాను, సార్ ఈ ఊళ్ళో ఇట్లా దొరతనం ఉంది, ఇట్లా పరిస్థితి. నేను మైక్ తీసుకొని ఎవరు రాయడ దొర అని అడిగాను. ఎవరు దొరెవరు ఇక్కడ? ఆయనే ఈజ్ విలేజ్ పోలీస్ పటేల్ ఉంటారుగా, పోలీస్ పటేల్ పట్వారి. ఈయన పట్వారి ఉన్నట్టు ఆ ఊళ్ళే. ఓకే. అయితే ఎవరు ఇక్కడ అంటే చూపించారు. దిగు దిగు డైరెక్ట్ దిగమన్నది. దిగు, చేతులు కట్టుకో. ఓకే, చేతులు కట్టుకో. ఏం ఈ ధోతి నువ్వు కొనిచ్చావా? లేదు సార్. రుమాలు కొట్టించావా? లేదు సార్. మరి ఏది లేదంటున్నావు, నీకేం అధికారం ఉందా? వాళ్ళని ఈ రకంగా బానిసలుగా చూస్తున్నావు, రోజు పోలీస్ స్టేషన్లో పంపిస్తున్నావు, వాళ్ళని మీద కేసులు చేపిస్తున్నావు. మరి ఎట్లా బతకాలి వాళ్ళు? ఇదేం సాంప్రదాయం నీ ఊళ్ళే? ఏయ్ ఎస్ఐ డ్రావా, ఈయన జీపెక్కి మన జీపెక్కిమంటే ఓ కట్టే చాపట్లుగా జనాలు. విలేజ్ ఇప్పుడు నాయంబడి వచ్చిన వాళ్ళు 400-500 మంది కొత్తగా ఎమ్మెల్యే అయినాం కాబట్టి అంతా కొన్ని వేల మంది జమ అయినరు ఆ ఊళ్ళో. ఇక అన్ని గ్రామాల వాళ్ళు, అన్ని మండలాల వాళ్ళు తీసుకుపోయి జీప్ ఎక్కించాను. ఎస్ఐ గారు ఆ జీప్ దగ్గర తీసుకుపోతే అక్కడ ఆపమన్నా. సరిపోలేదు కదా. ఇన్సల్ట్ అనేది చాలు జనానికి. అతని మనం ఇవ్వాల్సిన మెసేజ్ ఇవ్వాలి. దెబ్బతీశారు అట్లా ఆహాన్ని దెబ్బతీయటమే కాక జనానికి ఒక ప్రోత్సాహం, ఒక ధైర్యం ఇచ్చారు. ఇతను ఉన్నాడు లేరు. ఇవాళ వాళ్ళు వీళ్ళు అందరూ కలిసి తింటున్నారు ఒక్క దగ్గర ఆ ఊళ్ళో. వెరీ గుడ్. అట్లా అయిపోయి కల్చర్ మారిపోయా. అంటే నేను అనేది ఏంటంటే అట్లా చేశాను. అట్లా చేసి ఒక్క ఊళ్ళు ఇట్లా చేసే వరకు అన్ని ఊళ్ళు సెట్ అయిపోయినాయి, అవే సెట్ అయినాయి. అమ్మో వీడు మామూలుడు కాదురా నాయన లేనిపోయి. మీకేం థ్రెట్స్ రాలేదా? మస్తుగా వస్తాయి థ్రెట్స్. ఎందుకు రావు? వాళ్ళు ఊకోరు, వచ్చేసారి నిన్ను ఓడిస్తారు, లేకపోతే నిన్ను ఇట్లా చేస్తారు. ఇవన్నీ కామన్ పొలిటికల్ లైఫ్లో. నిజాయితీగా ఉన్నవాడు ఎవడి మీదనైనా ఉంటాయి ఇవి. అయితే వచ్చినా కూడా నేనేం భయపడలేదు. డైరెక్ట్గా నేను అట్లా ఉండటం వల్లనే పేద ప్రజలు. ఇంకో మాట చెప్పనా, నా ఇంటికి వస్తే ఎంత పెద్ద దొర అయినా కుర్చీ మీద కూర్చోవాల్సిందే. ఎంత పేదోడు దళితుడైనా గోసిబట్ట లేకపోయినా ఆడు కుర్చీ మీద కూర్చోవాలి ఈక్వల్గా. వాళ్ళ ఊళ్ళో పోతే వీళ్ళు కూర్చొని వీళ్ళు కూర్చోమన్నా కూర్చోరు భయపడి. బట్ ఇక్కడికి వస్తే ఎట్లా అలవాటు చేశానంటే అందరూ పని మీద వస్తారు కదా, పని మీద వస్తే ఆ ఊళ్ళో పటేలో లేకపోతే ఇంకోడో తీసుకు ఎవడు పెత్తందారు అయితే వాడిని పట్టుకొస్తారు ఈ జనాన్ని కూడా. కాబట్టి ఎవడొచ్చినా అందరూ ఈక్వల్గా కూర్చో. కుర్చీలు ఎక్కడి అప్పుడు అన్నీ కూడా మన సాపలు వేసుకొని కూర్చునేది, విన్నారా? సాపలు వేసుకొని కూర్చుని అందరు కూర్చునేది, వాళ్ళు కూడా కూర్చునేది. ఎవరి సమస్యను వాంతోనే చెప్పించేది నేను, వాళ్ళతో కాకుండా. వచ్చిన పెద్ద మనిషి ఎవరైనా ఉంటే కూడా నువ్వు గమనుండమ్మా అని చెప్పేది. వాళ్ళు చెప్పుకునేది, సార్ నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం, ఏ ప్రాబ్లం ఉన్నది అన్నీ నోట్ చేసుకునేది. మరుసటి రోజు అధికారులను పిలిపించి అవన్నీ పరిష్కారం చేసి, అవసరమైతే అప్పటికే పిలిపించి ఇక్కడ మాట్లాడినాక మళ్ళీ మండలానికి పోయినాక మీరు మండలం పలానా రోజు రమ్మని అడిగి రమ్మంటే మళ్ళీ అధికారులందరినీ అడిగి పిలిపించి అక్కడనే సమస్య పరిష్కారం చేసి జనం ముంగట. అట్లా జనానికి ఇప్పుడు నేను ఇప్పటికి కూడా 10-15 ఏళ్ళు అయింది నేను దూరం అయ్యి జనానికి. కానీ మరి ఇప్పటికీ ఆ ఊళ్ళల్లో నన్ను చూస్తే ఏడుస్తారు. ఇంత ఎన్టీఆర్ బాగా దగ్గర అయ్యారు,
ఆయన అభిమానంగా పిలుచుకునే వాళ్ళు. మీ ఇంటికి కూడా వచ్చి మీ పెళ్ళి కూడా ఆయనే చేశారు. ఆయనే చేశాడు. ముహూర్తం ఆయనే పెట్టాడు. ముహూర్తం కాకుండా హాల్ ఆయన బుక్ చేశాడు, వెంకట్రామరెడ్డి హాల్, ట్యాంక్ బండ్ కింద. మీరు జస్ట్ వెళ్ళి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా సార్ అని అన్నారా? చెప్పాను నేను, ముహూర్తం మీరు పెట్టండి సార్ అని చెప్పాను. ఓకే. ఆయనే ముహూర్తం పెట్టాడు. కాగితం, తెల్ల కాగితం తీసుకున్నాడు, క్యాలెండర్ తీసుకున్నాడు, ముహూర్తం తనే పెట్టాడు. వెంకట్రామరెడ్డి హాల్ బుక్ చేశాడు. హాల్ అన్ని వసతులు ఆయనే ఇచ్చాడు. తర్వాత మ్యారేజ్ అయినాక నా మ్యారేజ్ డిన్నర్ కూడా నాకు ఇచ్చాడు. చూడండి అక్కడ టేబుల్ మీద ఉన్నా. అవును. ఓకే. విన్నరా? కాబట్టి ఒక ఒక పరిపక్వత కలిగిన నాయకుడు, ఒక అభ్యుదయవాది ఆయన. అంటే పెళ్ళి ఎక్కడ చేసుకున్నారు, ఎట్లా అంటే తెలిసిన అమ్మాయా, బంధువు? తెలిసిన మా కులం అమ్మాయి. ఓకే. ఆమె కూడా డాక్టర్. ఓకే. ఎప్పటికీ ఎంబీబీఎస్ చదివింది. ఆ కాలం దొరకడు కష్టం చదువుకున్న వాళ్ళు మా క్యాస్ట్లో. ఆమె డాక్టర్. వాళ్ళ ఇంట్లో ముగ్గురు ఉంటే పిల్లలు ముగ్గురు డాక్టర్లు. వాళ్ళ అక్క డాక్టరే, వాళ్ళ తమ్ముడు డాక్టరే. మంచి కుటుంబం దొరికింది. ఓకే. ఇక ఆమె కూడా గవర్నమెంట్ డాక్టర్, గాంధీలో చేసింది, అక్కడ నుంచి రిటైర్ అయ్యి. ఆమెంతా కూడా నా శక్తిని కానీ నా మంత్రి పదవిని కానీ వాడుకున్నది కాదు, ఒక మాట చెప్పాలంటే. కాబట్టి జీవితంలో ఒక నాయకుడిగా, ఒక ప్రజాప్రతినిధిగా ఎదగాలనుకున్న ప్రజలందరి దయ వల్ల, ఎన్టీ రామారావు గారి దయ వల్ల ప్రత్యేకంగా నేను 6 సార్లు గెలవగలిగాను. ఇష్యూ ఏమిటంటే ఇక్కడ ప్రజల దగ్గర జేజే కొట్టించుకోవటం అంత సులువు కాదు. అలా ప్రేమను పొందాలి. అందుకని నేను మా జిల్లాలో ఉండే రెడ్డి దొరలంతా కలిసి నాకు టికెట్ రాకుండా చేశారు. ఇప్పుడు సెకండ్ టైం 89. సెకండ్ టైం కాదు, థర్డ్ టైం. థర్డ్ టైమా? ఓకే. అయితే 89 అంటే ఎవరెవరు టికెట్ రాకుండా చేశారు అప్పుడు? అప్పుడు ఏళ్ళు ఎందుకులేండి, ఏం తెలియదు. ఇక ఉన్న ఆనాడు ఉన్న నాయకులంతా ఉన్నారు కదా. అప్పుడు మాధవరెడ్డి గారు ఉంటారు. తర్వాత ఇక ఆనాడున్న పరిస్థితుల్లో మా బంధువులు నరసింహారెడ్డి గారు ఉండే, సోమిరెడ్డి గారు అని ఉండే, వీళ్ళంతా ఇక ఉన్నారు ఆ కాలంలో. వాళ్ళు సరే, వాళ్ళు రాజకీయంగా ఎత్తుగడ, వీడొకడు గట్టి. రామారావు గారికి చెప్పగలిగినరా? చెప్పగలిగారు. ఇక ఆయన కూడా ఏంది, అప్పుడు 31 మంత్రులను బర్తరఫ్ చేశారు కూడా. వాళ్ళకు కూడా ఏంటంటే ఇక ఈ రాజకీయాలు ఎట్లుంటుంది తమ్మంటే పెత్తనం, నా జాగాలు నాకు జాగాలు అన్నట్టు ఉంటుంది కదా. ఇప్పటికైనా రెడ్ల మధ్యలో కూడా ఉంది కదా. ఉంది. అప్పుడు నేనున్నా కాబట్టి నా మధ్యలో వాళ్ళ మధ్యలో ఉంది. అది పెద్ద కొత్త ఏమి కాదు. కానీ నేను ఎస్సీ అయిపోయాను. వాళ్ళు ఒక రెడ్డి పోతే ఒక రెడ్డి రాగలుగుతాడు, కానీ ఒక ఎస్సీ పోతే ఒక ఎస్సీ ఆ స్థాయిలో రాలేడు. రాష్ట్రంలో రాలేడు, కాన్స్టిట్యున్సీలో ఏమొస్తాడు. కానీ కాబట్టి వాళ్ళు అట్లా చేసినందుకు కూడా ఎన్టీ రామారావు గారు పాపం నన్ను పిలిచి చాలా విషయాలు చెప్పినప్పుడు నేను వినలే. నేను కంటెక్ట్ చేసి నేనేంటో ప్రూవ్ చేసుకొని వస్తాను నీ దగ్గరికి. మళ్ళీ పోయాను, గెలిచాను, మళ్ళీ ఆయన దగ్గరికే పోయాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలో చేరారు. అవును. అధికారంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, చెన్నారెడ్డి గవర్నమెంట్ ఉన్నా నేను వాళ్ళ దగ్గర పోలేను. చక్కగా మళ్ళీ ఎన్టీఆర్ దగ్గరికే వెళ్ళాను. అంటే మా నీతి ఏమిటో తెలియాలి కదా. ఇప్పుడు ధనవంతులకు టికెట్లు ఇస్తారండి. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేది ధనవంతులతోనే, పేదవంతో రావు. వాడు నీతికి నిజాయితీ కట్టుబడి ఉంటాడు, నమ్మకానికి మారుపేరుగా బతుకుతాడు. కాబట్టి పేదోడికి టికెట్ ఇస్తే బ్రహ్మాండమైన ప్రభుత్వాలు ఉంటాయి, 5 ఏళ్ళు ఇబ్బంది లేకుండా ఉంటాయి, నాయకుడికి నమ్మకంగా ఉంటారు. కాబట్టి ఈ ధనవంతులకు, డబ్బుకు పార్టీలే అమ్ముడుపోయేటువంటి పరిస్థితుల్లో ఉండటం వల్లనే ఈ సమస్యలు అన్నీ వస్తున్నాయి. ఎప్పుడైనా సరే, మీరు ఎప్పుడైనా చూడండి, అప్పుడు ఆనాడు కూడా ఎన్టీ రామారావు గారిని దించేటప్పుడు కూడా ధనవంతులే పక్కకు పోయారు కొంతమంది. కరెక్ట్. అంతేగాని పేదోళ్ళు ఎవరు పోలే, అందరూ ఆయనతోనే ఉన్నారు. అందుకని ఆయన ఒక మంచి పని ఏం చేయడంటే చదువుకున్నోనికి టికెట్ ఇచ్చాడు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలకు చదువుకున్నోనికి ఇచ్చాడు ఆయన. అభ్యర్థికి మెయిన్ క్వాలిఫికేషన్ చదువు, అది ఉన్నోనికి ఇచ్చాడు ఆయన పాపం. కాబట్టి వ్యవస్థలో ఈ చెడు రావటానికి కూడా డబ్బే. దీన్ని ప్రోత్సహించడం అనేదే పార్టీలు చేస్తున్నటువంటి తప్పు. కమిట్మెంట్ ఉండి ప్రజల కోసం బతికేవాడికి అవకాశాలు ఉండాలి. కానీ
డబ్బుంటే చాలు వాడు ఎవడైనా ఏం లేదనే పరిస్థితుల్లో ఉంటే వ్యవస్థ ఎంత చెడిపోయిందో చూడు. ఏమన్నారు మీరు మళ్ళీ ఎన్టీఆర్ దగ్గరికి పోతే గెలిచి? హత్తుకున్నాడు, ఉమ్, లేచి ఈడని ముసిరా మన ఈడుండే నాచారంలో, ఆయన అప్పుడు నాచారంలో ఉన్నాడు ఆ స్టూడియోలో. ఆయన లేచి హత్తుకొని హీరో అని చెప్పేసి హత్తుకున్నాడు. ఒక గంట సేపు కూర్చున్నబెట్టుకొని ఇంకా ఆయన కూడా ఓడిపోయాడు. పార్టీ పోతుందని చెప్పాను నేను ఆయనకు ఒక నమ్మకమైన మనిషిగా ఉండేది కాబట్టి నేను ఎప్పుడు ఇంటికి పోయినా డైరెక్ట్గా ఇంట్లోకి పోగలిగి ఆయన దగ్గరికి పోగలిగి మాట్లాడగలిగే ప్లేస్ నాకు ఇచ్చాడు, ఆ స్థానం ఇచ్చాడు. కాబట్టి ఆయన చాలా బాధపడ్డాడు. చాలా బాధపడి నువ్వు చెప్పిన విషయాలు కూడా నేను వినలేదు తమ్ముడు, కొంతమంది దుర్మార్గులు నన్ను మిస్గైడ్ చేశారు, నీకు టికెట్ ఇవ్వకుండా. పర్వాలేదు, ఇప్పుడు నీ వల్ల నేను పైకి వచ్చాను, నీ వల్ల నేను రాజకీయాలు నేర్చుకున్నాను. నాకు గెలుపు ముఖ్యం కాదు, ఓటమి ముఖ్యం కాదు, మీరే ముఖ్యం. అయితే వ్యవస్థలో మరి మీకు కూడా కొన్ని విషయాలు తెలవాలంటే నేను పోటీ చేయాలనుకున్నా, చేశాను, గెలిచాను. ఇప్పుడు మీరు చెప్పండి, రిజైన్ చేసేస్తాను. వాట్ ఐఎమ్ అనేది నీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఏమో నేను రిజైన్ చేసేస్తాను, నాకేమొచ్చేది దీంతో. ఒక సర్వే చేయాలనేది నా కోరిక. కాబట్టి మీరు గుర్తిస్తే చాలు సార్ అని చెప్పాను. మళ్ళా ఇండిపెండెంట్ ఉన్నా కూడా నేను అసెంబ్లీలో ఇండిపెండెంట్గానే యాక్ట్ చేశాను. అసెంబ్లీలో రోజు నేనే మాట్లాడేవాడిని, అనేక సమస్యల మీద మాట్లాడేవాడిని. చివరికి ఎన్టీ రామారావు గారు మళ్ళీ టికెట్ ఇచ్చాడు. ఏమండి, తుక్కు గెలిచాము, 40,000 మేరతో గెలిచాను నేను. అంటే విషయం ఏమిటంటే తమ్ముడు, ఏ మార్పు అయినా తెచ్చేది రాజకీయ వ్యవస్థనే కదా. 100%. ఏ మార్పు అయినా తెచ్చేది. మరి ఆ మార్పు తెచ్చే వాళ్ళే లంగలు దొంగలైతే ఇంకా మార్పు ఎక్కడొస్తుంది? రాదు. అంతేగా. కాబట్టి చాలా. మంత్రి పదవి ఎప్పుడు అనౌన్స్ చేశారు మీకు? ఫస్ట్ ఏ శాఖ? అంటే నాకు మొదట అప్పుడు 84లో అంటే ఈ భాస్కర్రావు ఎపిసోడ్లో అయిపోయిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ ఇచ్చింది కదా ఇందిరాగాంధీ. ఇచ్చిన తర్వాత మైండ్స్ పోర్ట్ఫోలియో ఇచ్చాడు నాకు 85. అంటే ఎన్నికలే 5-6 నెలలు వచ్చాయి. ఆ టైంలో ఇచ్చాడు. క్యాబినెట్ ఫామ్ అయింది, అందులో నాకు మైండ్స్ ఇచ్చాడు. తర్వాత 85లో మళ్ళీ ఎన్నికలైనవి, గెలిచినాము. యాజ్ ఎ మినిస్టర్ ఉన్నప్పటికి నేను మళ్ళీ 85లో ఎన్నికలైనాక నాకు ఇవ్వలేదు ఫస్ట్ విడతలో. సెకండ్ విడత అంటే 85లో ఎన్నికలైతే 86లో పవర్ మినిస్టర్ ఇచ్చాడు. మళ్ళీ పవర్ మినిస్టర్ ఇచ్చాడు. ఆ తర్వాత సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఇచ్చాడు. అట్లా ఆ పీరియడ్ అట్లా గడిచింది. ఇక ఆ తర్వాత జిల్లాలో, రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాలంలో కూడా బహుశా నేను అనుకుంటాను నేనే ఎక్కువ టైంను వాడుకునేది, నాకే ఇచ్చేది. ఏదైనా మీద మాట్లాడాలన్నా చేయాలన్నా చంద్రబాబు నాయుడు గారితో పనిచేసినప్పుడు కూడా చంద్రబాబు గారు ఎక్కువ సమయం నాకే ఇచ్చేది. ఎందుకంటే మరి మాట్లాడేటోని మీద అలిగేషన్స్ ఉంటే అవతలోడు కూడా అవే చేస్తారు కదా. అంతే కదా. నా మీద ఏ అలిగేషన్ లేవు, నన్ను ఎవడేం అనలేడు. కానీ అదృష్టం ఏంటంటే 6 సార్లు గెలవగలిగాను నేను జీవితంలో. ఎన్నో సమస్యలు వచ్చినా కూడా నాకు చందా అడగకుండా ఎమ్మెల్యే అయిందంటే నేను ఒక్కనే. ఎవరి దగ్గర చందా తీసుకోలేదా? ఎట్లా చేశారు? చందాలు కూడా వాపసు ఇచ్చాను. ఎట్లా చేశారు మరి ఎలక్షన్? ఏముంటుంది, జనం మధ్యలో మనం ఉన్నాము, జనమే గెలిపిస్తున్నారు అంతే. మొదటి ఎన్నిక కూడా మాకు 40-50 వేల డబ్బుతోనే అయిపోయింది. ఇక అట్లనే ఇక జనంకు దగ్గరలో మనం ఉండటం, వాళ్ళ చుట్టే మనం తిరగటం, వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయటంలోనే జనంకి నేను అత్యంత దగ్గర అయిపోవటం వల్ల నాకు డబ్బుల విషయం రాదు. డబ్బుల గురించి నా పేషిలో కానీ నా ఏరియాలో కానీ మాట్లాడిన సందర్భాలే లేవు అసలు. ఎవరు వచ్చినా వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోవాలి. పైసలు ముచ్చట కానీ ఇంకా వేరే డబ్బు ముచ్చట కానీ మాట్లాడటానికి వీలే లేదు. అట్లా బతికాను. ఇండిపెండెంట్గా పోటీ చేస్తే నాకు 50,000 ఖర్చు వచ్చింది. ఓకే. అంటే నాకు లేవు కూడా, నాకు తెలుసు. ఆ 50,000 ఖర్చు వచ్చింది అంతే. సో మీరు మహానాళ్ళల్లో కూడా చెప్పాను నేను. కానీ మీరు మ్యాక్సిమం హైయెస్ట్ ఖర్చు పెట్టిన ఎన్నిక ఏది, ఎంత? అది ఎప్పుడంటే 2009. అది దగ్గర ఇక అది చెప్పకూడదు కానీ ఖర్చు అయితే భారీగా, లక్షలు. భారీగా అంటే ఏం భారీగా కానీ అవతలోడు కూడా భారీగా ఉన్నోడు ఏం కాదుగా. ఎవడు పోటీ చేసిన శీలల్లో కొద్దిగా
అదేలే. అంటే రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలు అంటేనే కొద్దిగా తక్కువ ఖర్చుతో ఇప్పుడు అట్లా లేదు, అందరూ ఇప్పుడు లేదులే. బలిసినారు బాగానే. ఇది అందరూ బిజినెస్లు చేసి అది చేసి మంచిగానే ఉన్నారు, ఖర్చులు కూడా పెడుతున్నారు బాగా. ఈ దాదాపు 2 టర్మ్స్ మీరు ఇప్పుడు పోటీ చేయక కదా, మీరు లాస్ట్ 2018 పోటీ చేశారు. అదేంది అప్పుడు ఏదో ఒక ఫ్రంట్ నుంచి పోటీ చేశారు, ఏ పార్టీ? అది ఫ్రంట్ కాదు, నాకు ఒక గుర్తు కావాల్సి ఉండే. ఓకే. ఆ గుర్తు కావాల్సి ఉంటే అది నాగలి గుర్తు బాగుంటుందని వీళ్ళు అది వాడుకున్నాను, అంతేగాని దాంతో ప్రయోజనం అంటే నాకు అక్కడ ఎప్పుడైతే నేను ఇక అది కథ అంతా చెప్తే చాలా పెద్ద కథ. ఇక అది దాంట్లో ఏమైపోయింది, నేనే కాన్స్టిట్యున్సీ నుంచి దూరం అయిపోయా. ఆ తెలంగాణ మూమెంట్లో ఇక్కడ గెలవని పరిస్థితి క్లియర్ కనబడుతుంది. మనం పోటీ చేసుడు ఎందుకండి? అవును. కానీ చంద్రబాబు నాయుడు గారు నువ్వు చేయాల్సిందే అని పట్టుబట్టి నన్ను మధురై నుంచి పోటీ చేయించాడు. వీటన్నిటి కారణంగా ఏమైందంటే ఆలేరు ప్రజలకు నేను కొంచెం దూరం అయిపోయాను. తద్వారా తుంగతుర్తికి పోయారు, తుంగతుర్తిలో ఓకే, తుంగతుర్తిలో గెలిచాను. గెలిచారు, మారారు అంటున్నా. తుంగతుర్తి నుంచి మధురకు అప్పుడు అక్కడ పోయి అక్కడ గెలుస్తావు నువ్వు అని చెప్పేసి చంద్రబాబు అప్పుడు అంతా తెలంగాణ వాతావరణం ఉంది కదా, కంప్లీట్ తెలంగాణ వాతావరణం మనకు గెలవమని తెలుసు. నాకు చంద్రబాబును కూడా నాకు రాజ్యసభ ఇవ్వాలని కూర్చున్నాను, అంతే. ఇస్తానన్నాడు, ఈవెన్ గవర్నర్ కూడా చేస్తా అన్నాడు. ఇక ఆయన అవసరం కోసం, ఆయన వెసులుబాటు కోసం ఏదైనా చెప్పాడు, కానీ ఏదో ఆయన నెరవేర్చలేకపోయాడు, దురదృష్టకరం. సో ఈ మరి టీడీపీ తర్వాత మీరు బీజేపీలో చేరారు. ఇక అదంతా అదే అంటే డిప్రెషన్లో మనం ఒకసారి డిప్రెషన్, తెలుగుదేశం ఎప్పుడైతే ఇక్కడ లేకుండా పోయిందో, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఇక్కడ వదిలేశాడో అప్పుడు ఏమైపోయిందంటే డిప్రెషన్ పోయాను నేను. అసలు ఏం చేయాలి ఇక్కడ? ఇప్పుడు పార్టీ ఆయన పెద్ద ఆయన నడపాల్సింది ఆయన, అవును, ఆయన కాడి ఆయనే ఇక్కడ ఎత్తేసిపోయిన తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలి అనేది ఎక్కువ మనసులో గాయమై ఇక రకరకాల పరిణామాలు సంభవించినాయి. నాకు ఇష్టం లేదో ఇష్టం ఉన్నదో అవన్నీ పక్కన పెడితే అదొక శనికాలం. అంటే మిమ్మల్ని ఎవరైనా ఆహ్వానించారా? ఈ పొలిటికల్గా ఆహ్వానిస్తారు కదా, మీ ఏం పెద్ద ఆహ్వానం, అవన్నీ లెక్కలో తీసుకోవాల్సిన అవసరం లేదు. విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో మళ్ళీ బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు మీరు. అది చంద్రశేఖరరావు గారు ఆయన ఇక అప్పట్లో ఆయన ఒక కింగ్ అన్నట్టుగా ఫీలింగ్ ఉంది కదా ఆయన. ఆయన ఈ దళిత బంధు అని పెట్టాడు కదా. అవునవును. పెట్టి 10 లక్షలు ప్రతి ఇంటికి ఇస్తానన్నాడు. అది చాలా మంచి స్కీమ్. వాస్తవంగా షెడ్యూల్ కాస్ట్ వాళ్ళు జనాభా ఎంతసేపు పేదరికంతో బాధపడుతూ ఉంటారు, డబ్బుల కోసం 1-2 లక్షలు కూడా చూడరు డైరెక్ట్గా. 10 లక్షలు ఇస్తానని చెప్తున్నాడు అని ఆయన ఫోన్ చేశాడు. అన్న ఇట్లా మేము కూడా మంచి మిత్రులము, దాంట్లో వేరే అభిప్రాయం. ఇద్దరు తెలుగుదేశం నుంచి తెలుగుదేశము, నేను మెదక్ ప్లానింగ్ బోర్డు చైర్మన్ ఉన్నా. ఆయన పొద్దున్న లేచి నా కారులోనే వచ్చాడు, మధ్యాహ్నం కూడా భోజనం చేసేవాళ్ళం. 4-5 ఏళ్ళు అట్లా కలిసి కూడా ఉన్నాం. ఇక రెండోది ఏంటంటే, అన్న నేను ఇంత మంచి స్కీమ్ పెడుతున్నా, ఒకసారి నువ్వు ఆలోచించమని 2-3 సార్లు ఫోన్ చేశాడు ఆయన. నేనేమనుకున్నా, ఈ అమ్మాయి ఉత్తగా ఉండేదానికంటే ఇట్స్ ఆల్ రైట్, మా జాతికి ఏదో మేలు జరిగితే చాలనే కోరిక నాది. సేపు నా జాతి గురించే తప్ప నా వ్యక్తిగత ప్రయోజనం అయితే లేదు. మీరు ఏ పార్టీలో ఎవరన్నా అడగండి. నేను ఒక మంత్రి దగ్గర పోయి, ఇప్పుడు ఇన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది, నేను ఒకరి దగ్గర పోయి నాకు ఈ పని చేసి పెట్టమని నేను ఎవరిని ఇదని అడిగితే కూడా జనం కోసం అడుగుడు తప్ప నా వ్యక్తిగతం అయితే నేను అడిగింది లేదు. ఇక అట్లా ఒక డిప్రెషన్లో ఉండి దాంట్లో జరిగిన పరిణామాలు కొన్ని జరిగినాయి. అవి తప్పది కానీ జరిగినాయి. నేనైతే ఏం ఆశించిపోలేదు, ఏం ఆశించి బయటికి పిలిచలేదు. తెలంగాణ టీఆర్ఎస్ పెట్టినప్పుడు పిలిచలేదా మిమ్మల్ని కేసీఆర్? ఇక అప్పుడు నేను ఆ మూడ్లో లేను కదా సార్. తెలంగాణే వద్దన్నాను నేను. అవునవును, తెలంగాణనే ఇది రావటం వల్ల కూడా మనకేం మేలు జరగదు, అర్థమైందా? రెండోది ఏంటంటే, ఇప్పుడు ప్రపంచమంతా ఒక సెల్ ఫోన్తో నడుపుతున్న కాలం. ఈ డివిజన్ వల్ల మనకు ఎస్సీ ఎస్టీ బీసీలకు వచ్చే నష్టమేమి లాభమేమి లేదు, కాబట్టి ఇది అవసరం లేదు అనేటువంటి అభిప్రాయం ఉన్నాను నేను. పెత్తందాళ్ళ రాజ్యాలు వస్తాయి, నష్టం జరుగుతుంది, ఎస్సీలకు ఎస్టీలకు ఏమీ జరగదు, మనం మళ్ళా ఇంకా ఇబ్బందులు నిజాం అంటారు కానీ అంతకంటే ఇబ్బందుల్లో పడతామని చెప్పిన మనిషిని నేను.
కాబట్టి అప్పుడు అంతా టీవీలో 3 ఏళ్ళు 4 ఏళ్ళు పొద్దున్న లేచి నా న్యూస్ తప్ప వేరే న్యూస్ లేదు. అవును రోజు ప్రెస్ మీట్ ఇక ఉండేది. సరే ఇప్పుడు ఏం జరుగుతుందో, ఏం న్యాయం సో జరిగిందో. మళ్ళీ కేసీఆర్ దగ్గర జాయిన్ అయ్యారు. మళ్ళీ ఎందుకు? అదే విషయం. ఇక అదేంటంటే ఆయన అలా చెప్పాడు, వాస్తవంగా పెట్టాడు కూడా పాపం. పెట్టాలే. ఒక 30,000-40,000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేశాడు దాని మీద. మంచి స్కీమ్. ఒకసారి నిజంగా అందరికి చేరితే ఆ స్కీము, ఇక మేము పైసలు లేవు అని చెప్పలేరు, చెప్పినా తిడతారు, సొసైటీ తిడతారు. అవును. ఎవరైనా 10 రూపాయలు 10,000 10 లక్షల రూపాయలు నీకు వస్తే ఏం చేసావని సొసైటీ అడుగుతుంది. అవును. కాబట్టి ఇంకోసారి మాకు అన్యాయం జరిగిందని చెప్పలేరు. ఇది మంచి స్కీమ్. ఈ అమ్మాయి ఎవడు చేయలేరు ఈ పని కూడా, వాస్తవంగా ఎవరు చేయలేరు. ఆయన ధైర్యాన్ని ఒప్పుకోవాలి ఆ ఇష్యూలో. బట్ అల్టిమేట్గా జరిగింది ఏంటంటే ఆయన కూడా దాన్ని ఆ ఎమ్మెల్యేలే దోసుక తినటం. వాళ్ళకు 10 లక్షలు ఇచ్చేది ఉంటే 5 లక్షలు ఇవ్వటం, 7 లక్షలు ఇవ్వటం, ఎమ్మెల్యేలే తింటున్నట్టుగా ఆయనే చెప్పుకున్నాడు. ఆయన కొద్ది మీటింగ్లో ఎమ్మెల్యేలు తింటున్నారు, నేను ఎట్లా ఓర్చుకోవాలనే అభిప్రాయం వచ్చి దాంట్లో చాలా ఇబ్బంది పడ్డా నేను. మళ్ళా వాళ్ళకే టికెట్లు ఇవ్వటం, నేను తిన్నోళ్ళకే. అది కరెక్ట్ కాదు కదా. నీ నోటి నుంచి నువ్వు చెప్పినాక మళ్ళీ నేను అందుకే నేను ఒక వీడియో చేసి పంపా ఆయనకు. వీళ్ళంతా కొంతమంది ఇట్లా తిన్న వాళ్ళకి, కరప్టెడ్గా ఉన్న వాళ్ళకి ఒక 20-30 మందిని తీసేయండి, కొత్త వాళ్ళని పెట్టుకుంటే మీ రాజ్యం మీకు మళ్ళీ వస్తుందని కూడా నేను చెప్పాను. కానీ ఆయన అట్లా చేయలేదు. ఆయన మళ్ళీ అందరికి టికెట్లు ఇచ్చాడు, దానివల్ల ఆయన పోయాడు. ఆయన ఎవరోని తీసేయమన్నారు? పేర్లు ఎట్లా చెప్తాం తమ్మి. అంటే జనరల్గా చెప్పాను ఒక 20-30 మందిని. అందులో ఈ ఎస్సీ కమ్యూనిటీకి ఇచ్చిన డబ్బుల్లో నుంచే తిన్న వాళ్ళను ఎట్లా ఇస్తావు చెప్పు నువ్వు నాకు అని చెప్పేసి కూడా నా సలహా నేను ఇచ్చాను. సరే ఆయన ముఖ్యమంత్రి కాబట్టి, ఆయన ముఖ్యమంత్రి ఎవడున్నా కళ్ళు అసలు కనబడు, గుడ్డోళ్ళు అయిపోతారు. దాంతో నష్టం వస్తుంది, మళ్ళీ వాళ్ళకే నష్టం వస్తుంది. కరెక్ట్. సో టీఆర్ఎస్ నుంచి మళ్ళీ డైరెక్ట్ కాంగ్రెస్కి వెళ్ళిపోయారు ఖడ్గే దగ్గరికి. అంటే ఎట్లా? అంటే ఇక ఒకటి ఉంది తమ్ముడు, ఇప్పుడు ఫ్యూచర్ అంతా చూస్తే కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఒక గొప్ప ప్రజాస్వామ్య పరమైనటువంటి పార్టీ. అది డెమోక్రటిక్ పార్టీ. ఎవడైనా ఉండొచ్చు, ఎవడైనా పోవచ్చు. దాంట్లో లేనిపోని నిబంధనలు ఏమి ఉండవు. సెక్యులర్ పార్టీ అందులో. సరేలే, ఇప్పుడు వీళ్ళు ఎన్ని చేసినా హైకమాండ్ అనేది వీలు కాదు కదా. అవును. హైకమాండ్ ఉన్నట్టు ఢిల్లీలో ఉంది. నాకేమో అంతకుముందు లాబీ లేదు. నాకు లాబింగ్తో నేనే టికెట్ ఇస్తుంటే, తెలుగుదేశంలో నేనే టికెట్లు ఇచ్చాను, ఎంతోమందికి ఇచ్చాను. హైకమాండ్కి చెప్పి ఒప్పించి ఇప్పించినో నేను. ఈ అమ్మ నా టికెట్ గురించే ఇబ్బంది వచ్చింది. కారణం కులం. నాకు ఏ ప్రాతిపదికన కూడా నన్ను టికెట్ లేకుండా ఉంచే పరిస్థితి లేదు, నా ప్రొఫైల్ కానీ నా జీవితం కానీ చూస్తే. కానీ ఇక్కడ కులం మన కులం, ఈ చిన్న వర్గాలలో నుంచి ఒక మంచి లీడర్ ఎదగటం ఎవరికి ఇష్టం ఉండదు. కాబట్టి దాని ప్రాతిపదికన వాళ్ళు టికెట్ ఇవ్వలేదు. కానీ లాంగ్ రన్లో ఏదన్నా పార్టీ అంటే మరి కాంగ్రెస్ పార్టీ లిబరల్ పార్టీ అనేటువంటిది ఒక అభిప్రాయానికి వచ్చాను. సో ఎలా అంటే మీరు అప్రోచ్ అయ్యారా కాంగ్రెస్ను, లేకపోతే ఎట్లా? నేనే ఇంట్రెస్ట్గానే, ఇక నాకు ఒకళ్ళు అప్రోచ్ అయ్యేది ఏముంది. ఇక తర్వాత ఇక సరే ఒకళ్ళిద్దరు నాయకులను కలిసి చేరాను. సో మరి ఇంత చేరారు, ఇంత అనుభవం ఉంది, ఇన్నిసార్లు గెలిచి మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది, ప్రజల్లో గుర్తింపు ఉంది. ఈ 2023 ఎన్నికల్లో టికెట్ దగ్గర ఏది మీకు అడ్డొచ్చింది? కులం అంటే మళ్ళీ ఊగా చెప్తావు. కులానికే ఇచ్చారు కదా మళ్ళీ టికెట్. కులానికే ఇచ్చారు, కానీ బలహీనమైన తెలుకల్లోడు ఉండకూడదు కదా. లీడర్షిప్ చేసే కులం ఉండకూడదు, వ్యక్తి ఉండకూడదు. కులం ఉండాలి. రిజర్వేషన్లో వేరొకరికైతే తీయరు కదా. అవునవును. కాబట్టి తెలుగుకల్ల వ్యక్తి లీడర్షిప్ చేయగలిగినోడు, పెత్తనం చేయగలిగినోడు, వ్యవస్థను మరి మార్చాలనుకునేవాడిని కూడా ఉంచరు. మార్చొద్దు, అట్లే ఉండాలని కదా. పెత్తందారి విధానం ఉండాలనుకునేటువంటి నాయకులకు పెత్తందారి ఇప్పుడు ఇందిరాగాంధీ ఉంది, ఆ వ్యవస్థను మార్చాలనుకున్న నాయకురాలా. అందుకనే నీకు రాజభవనాలు రద్దు చేసింది. ఏమండి? అవును. రాజభవనాలు రద్దు చేసి బ్యాంకులు జాతీయకరణ చేసింది, భూ సంస్కరణలు తీసుకొచ్చింది.
దళిత వర్గాల్లో ఒక రకమైనటువంటి శక్తిని ఇచ్చినటువంటి నాయకురాలు, ఒక రకంగా దళితులకు అమ్మలాగా ఉన్న దుర్గాదేవిలాగా మారింది. నాయకురాలు. కింద ఉన్నోళ్ళు కొంతమంది ఉంటారు, ఇటు అటు ఉంటారు ఇక పార్టీలు అన్నప్పుడు. సో ఇప్పుడు 2023 ఎన్నికల్లో కేవలం కులం అడ్డుపడింది. కులం మీ బలం కులం అడ్డుపడింది. అంటే నాకున్న తెలివితేటలు చూసి మీ కులమా మీ బలమా? నా కులం నా బలం కాదయ్య బాబు. ఇక్కడ ఏంటంటే దళిత వర్గాల్లో కూడా ప్రశ్నించగలిగిన వాడిని ఉంచరు. అటువంటి వాడు ఉంటే మమ్మల్ని అడగగలుగుతాడు, మమ్మల్ని అడిగితే మేము ఓర్చుకోలేము అనే దాంట్లోనే మీ టికెట్ ఒకసారి 89లో టికెట్ రాలేదు నాకు, ఇండిపెండెంట్ గెలిచాను. ఇప్పుడు నేను దొరికాను వాళ్ళకు. సో ఈసారి ఎందుకు మీకు ఇండిపెండెంట్గా పోటీ చేయాలనిపించలే? ఇక రోజు చేయలే, మరి తప్పది. అది 1-2 సార్లు కూడా ఆ ప్రజల మీద ఉన్న ప్రేమతోని నేను చేశానే, కానీ అది కూడా తప్పు నాదే, అది ప్రజలది కూడా కాదు. అవుట్ ఆఫ్ ఎఫెక్షన్ నేను చేయొచ్చు, కానీ మనము జనరేషన్ మారుతుంది కదా, జనరేషన్ మారుతుంది. ప్రజలకు ప్రేమ ఉన్నా అభిమానం ఉన్నా కూడా సందర్భం కూడా కరెక్ట్గా ఉండాలి. కరెక్ట్. అట్లా మనం కొంచెం స్లిప్ అయింది. సరే, ఏదైనా 6 సార్లు మనకు గెలిచే అవకాశం అయితే ఇచ్చారు, గెలిపించారు. ఎంత పెద్ద మునగాళ్ళు నాకు అడ్డం పడినా అందరినీ పక్కన పెట్టి నాకు టికెట్ ఇచ్చారు. జనరల్గా ఎవరికైనా టికెట్ ఇవ్వకపోతే వాళ్ళకు ఏదో ఒకటి ప్రత్యామ్నాయం చెప్పి ఓదరుస్తారు కదా, అట్లా మీకు 2023 లేదన్నా చెప్పారా? అంటే నాకు ఎవ్వరేం చెప్పలేదు. నేను చెప్తున్నా కదా, మనకు లాబింగ్ లేదు. నేను ఎవరి దగ్గర పోయి అడుక్కునే తత్వం కాదు. నా ప్రొఫైల్ చూసే నన్ను గౌరవించాలి అనేటువంటి అలవాటు ఉన్నటువంటి వ్యక్తిని నేను. అయితే అది రాహుల్ గాంధీ దాకా నేను చేరలేకపోయాను. ఓకే, మరి ఇప్పుడైనా రాహుల్ గాంధీ దాకా ఇప్పుడు ఏం చేరదాం, చూద్దాం, టైం వస్తుంది దేనికైనా. అంటే ఇంకా నెక్స్ట్ ఎలక్షన్లో పోటీ చేయాలని అనుకుంటున్నారు కదా? అవకాశం ఉంటే చేయాలి. చేయకూడదని ఎట్లా అనుకుంటాం మనం పబ్లిక్ లైఫ్లో. మన ఐడియాలజీ అనేది జనానికి చేయాలి కదా, సర్వీస్ చేయాలి కదా. ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్లో ఎక్కడ కనిపించట్లేదు మీరు యాక్చువల్గా. అంటే నాకేం బాధ్యత లేనప్పుడు మనం ఎట్లా కనబడతాం? బాధ్యతలు ఇవ్వాలంటే రేవంత్ రెడ్డి ఇవ్వాలబ్బా. రేవంత్ రెడ్డి చేతుల్లోనే అధికారం ఉంది. ఇక ఆయన నాకు మరి ఆయన ప్రేమ ఎన్నడు కుదురుతుందో, ఎప్పుడు ఇస్తాడో ఏం సంగతి. మీరు అడగలేదా ఎవరి ద్వారా రాయబారం అడిగేటప్పుడు అడిగాను, ఇక తర్వాత వదిలేశాను. ఏమన్నారు అడిగితే? అంటే ఇక ఆయన ఏమంటాడు, ఆయన తెలివికల్ల మాటలు మాట్లాడతాడు. నేను ఇవన్నీ నా దగ్గర కుదరయి, ఇవన్నీ ఇస్తలేడు ఆయన అనేది నాకు అర్థమైనాక ఇంకా ఊకెందుకు దాని గురించి. ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. అప్పుడు తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఇద్దరి మధ్యలో కొద్దిగా భేదాభిప్రాయాలు ఉన్నమాట నిజం. ఇక దాన్ని దృష్టిలో పెట్టి ఎందుకు అక్కడ మీకు ఎందుకు భేదాభిప్రాయాలు? మీది నల్గొండ, అదంతా పెద్ద స్టోరీ సార్. అది పొలిటికల్ లైఫ్లో ఆనాడున్న పరిస్థితులలో పార్టీ పరంగా నేను ముందుండి మాట్లాడేటువంటి స్వభావం నాది. ఆ పార్టీని బతికించుకోవాలనే కోరిక కూడా. దాంట్లో వచ్చినప్పుడు చిన్న చిన్న భేదాభిప్రాయాలు వస్తాయి కదా సార్. ఈయన అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకూడదు అనేదో ఒకటి పొలిట్ బ్యూరో నిర్ణయం తీసుకుంది. ఆ సందర్భంగా వచ్చిందా? మళ్ళీ ఈయన ఎమ్మెల్యేకి పోటీ కంటెస్ట్ చేశాడు కదా. ఎమ్మెల్సీగా ఉండి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా మళ్ళీ పోటీ చేశాడు కదా, దాని గురించి కాదా? కాదు ఓకే, కాదు. కానీ ఇక పార్టీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ దీన్ని వదిలేసిండో, వదిలేసిన తర్వాత ఇక చిన్న చిన్న భేదాభిప్రాయాలు పార్టీల పరంగా వచ్చినాయి. అవి సరే, ఇవన్నీ డిస్కషన్ అవి మనసులో వచ్చినాయి. కానీ నాకేమో మనసులో ఉండదు తమ్ముడు. నాకు కక్ష ఉంటే ఇప్పుడు ఆలయాలు ఎన్ని కొట్లాటలు కావాలి? ఒక్క కొట్లాటన చూపెట్టండి. నల్లగొండలు ఎన్ని కొట్లాటలు కావాలి? ఒక కొట్లాటన చూపించండి. మనకి ఏంటంటే మనం ఎంతసేపు సర్వీస్ చేసేటప్పుడు వచ్చేటువంటి ఆటంకాలలో ఏదైనా వస్తే మనం ఇది కరెక్ట్ కాదని చెప్పడం తప్ప నాకు ఎవరి మీద కక్ష ఉండదు. మరి అప్పుడు ఆయన తెలుసు కదా, మీరు కాంగ్రెస్లో చేరుతున్నప్పుడు రేవంత్ రెడ్డి ఆల్రెడీ అప్పుడు పీసీసీ అధ్యక్షుడు ఉండగా చేరినారు. అవును. మరి అప్పుడు ఏం మాట్లాడుకోలే? ఇక నేను చెప్పాను, నేను పార్టీలో చేరుతానని చెప్పాను. ఆయన సరే, ఆయనకి ఇష్టం ఉన్నా లేకపోయినా చేరా. నేను నిజంగా చేరద్దన్నాడా లేకపోతే ఆసక్తి చూపించలేదా? ఆయన ఇక ఆసక్తి చూపించలేదని చెప్పాలి, కానీ చేరేటప్పుడు ఏమని లేదులే, చేరాను. ఓకే.
సో కాంగ్రెస్లో ఇంకా ఇట్లయితే మరి భవిష్యత్తు ఎట్లా ఉండబోతుందని అనుకుంటున్నారు మరి? నాకెవరు ఏం భవిష్యత్తు ఇవ్వాల్సిన అవసరం లేదు ఆమె. నా భవిష్యత్తు ఇచ్చే రోజులు వస్తే వస్తుంది తప్పకుండా. ఇవ్వని రోజులు వస్తే కూడా నాకేం అభ్యంతరం లేదు. కారణం ఏంటంటే నేను పరిధి పబ్లిక్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే ఉన్నాడనుకో, నన్ను ఉపయోగించుకుంటే ఆయనకే లాభం. ఒక దళిత వర్గం నుంచి వచ్చిన వ్యక్తిగా, ఒక సీనియర్ నాయకుడిగా. రెండోది ఏంటంటే పార్టీని కూడా ఆయనను కూడా వెనకేసుకొచ్చి మాట్లాడగలిగి ప్రజల్ని ఒప్పించగలిగే స్థాయిలో ఉన్న వ్యక్తిని నేను. కానీ ఆయన మనల్ని కాంగ్రెస్ పార్టీలో మాలా వర్సెస్ మాదిగా నడుస్తుందంటారా ప్రస్తుతం తెలంగాణలో? అది నడుస్తుందిగా, చాలా కాలం నుంచి నడుస్తుంది అది. అంటే మాదిగలకు దక్కాల్సినంత గౌరవం కానీ దక్కాల్సినన్ని పదవులు కానీ దక్కలేదని ఈ మధ్య కొంతమంది మాట్లాడుతున్నారు. అయితే దళిత్ లీడర్గా సీనియర్, మీ అభిప్రాయం ఏంటి దీని మీద? ఇప్పుడు రాజ్యాంగం అనేది ఒకటి ఉంది తమ్ముడు. ఇవన్నీ ఒక కులం కాదు, ఒక షెడ్యూల్లో చేర్చిన కులాలు ఇవి. 59 ఉన్నాయి. అన్టచబుల్స్ని పాటించేటువంటి కులాలు, ఆ ప్రభావం ఉన్న కులాలు ఏవేవంటే 59 చేర్చారు. దాంట్లో 59లో మాల మాదిగా అనేది పాపులర్ కులాలు. దీంట్లో స్వతంత్రం వచ్చిన కాడికి వెళ్ళి కూడా ఈ మాదిగలకు కానీ ఇతర కులాలకు కానీ సరి అయిన అవకాశాలు రాలే. చదువు లేదు కాబట్టి రాలే. వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళకి వచ్చింది, దాంట్లో కూడా తప్పేం లేదు. కానీ వచ్చిన చదువుకున్న తర్వాతనైనా వాళ్ళ షేర్ వాళ్ళకి ఇవ్వాలనేది ఒకటి అనుకోవాలి కదా. అప్పుడున్న పెద్దలు అంత డీటెయిల్గా పోలే. అప్పుడు వీళ్ళు చదువుకోవాలి, వీళ్ళు పైకి రావాలని తప్ప మళ్ళీ ఒకవేళ చదువుకున్న తర్వాత ఎవరి షేరు వారికి ఇవ్వాలనేది అప్పట్లో లేదు. ఇప్పుడు చదువుకున్నారు కాబట్టి ఈ 59 కులాలలో కూడా ఒక పోటీతత్వం పెరిగి మరి మా సంగతి ఏంది, మాకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులు మాకు రావాలి కదా అని ఫైట్లో భాగమే ఈ మాదిగా వర్గీకరణ జరిగింది కదా సార్. సో దాని పట్ల ఇప్పుడు ఓకేనా మీరు? బ్రహ్మాండంగా ఓకే. దానికి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పాలి. ఓకే, ఎందుకంటే అది చాలా కాలం పెండింగ్లో ఉంది. పోరాటాలు జరిగినాయి, చాలామంది చనిపోయారు, చాలామంది జైలుకు పోయారు, చాలా త్యాగాలు చేశారు మాదిగోళ్ళు. కాబట్టి మరి అటువంటి సమస్యను ఆయన పరిష్కారం చేయగలిగాడు, చేశాడు. ఇది ఇప్పటి నుంచి అమలవుతుంది. ఈ స్థానిక ఎన్నికల నుంచి అమలవుతుంది. ఎన్నికలే కాదు, పొలిటికల్ది కాదు, దాంట్లో కూడా అమలవుతుంది. అది ఎట్లా ఉంటుంది కదా, మా రిజర్వేషన్ ఉంది. బట్ అది చేశాడు, సంతోషం. కానీ ఎంతైతే చేశాడో దాని మైలేజీ కూడా ఆయన తీసుకోలేకపోయాడు. అదొకటి బాధాకరం. అంటే ఎట్లా చెప్పితే కూడా ఎట్లా చేయాల్సింది అంటారు? అంటే అట్లా కాదు. ఇప్పుడు ఇష్యూ ఎట్లా ఉంటుంది, ఆ ఇష్యూ పరిష్కారం అయింది. ఇష్యూ పరిష్కారం అయినాక ఆ ఇష్యూకి సంబంధించిన సమస్యలు ఏమున్నాయి? 30 ఏళ్ళ పోరాటం అది. అవును, 30 ఏళ్ళ పోరాటంలో ఇంకా ఏం చేస్తే బాగుంటుందని మాలాంటి వాళ్ళు అందరిని పిలిచి మా ఒపీనియన్ అయితే నువ్వు తీసుకొని ఇప్పుడు జైళ్ళలో పోయిన వాళ్ళు ఉన్నారు, ఇంకా కేసులు ఉన్న వాళ్ళు ఉన్నారు, కేసులు ఎత్తేయాలి కదా, ఎత్తేయాలి. ఇదే హైదరాబాద్లోనే హ్యాబిట్స్లో ఉంటారు వాళ్ళు పిల్లలు, పెట్రోల్ పోసుకొని కాల్చుకొని చచ్చారు. ఒక అమ్మాయి అయితే భారతి అని పోలీసు వాళ్ళు లాగితే గుండెకి చచ్చిపోయింది. ఇవన్నీ మానవత్వంతో చేయాల్సి. ఎవరెవరికో కోట్ల రూపాయలు ఇస్తున్నారు. అవును, వాళ్ళు ఒక ఉద్యమం కొరకు చచ్చిన వాళ్ళు, ఒక కాజు కొరకు చచ్చిన వాళ్ళు. ఇప్పుడు ఈ క్రెడిట్ మీరు రేవంత్ రెడ్డికి ఇస్తున్నారు వర్గీకరణ, కానీ దాని మీద మొదటి నుంచి పోరాటం చేసింది మందకృష్ణ కదా సార్? అది తర్వాత ముచ్చట. ఓకే, ఇచ్చిన వానికి చెప్తామా? ఆయన పోరాటంలో ఆయనతో పాటు అందరం చేసాం. ఆయన ఒక్కడు చేసింది ఏం కాదు, కానీ సచ్చిన వాళ్ళకి ఇవ్వాలంట నేను. ఓకే, సో ఈ మధ్య మీరు కాజు కొరకు సచ్చిన వాళ్ళకు ఇవ్వాలి కదా. ఇప్పుడు ఎవరు బలైనరో వాళ్ళ పేరే ఎక్కడ చెప్పకపోతే. ఈ మధ్య మీరు ఈ ఇష్యూను మీరు టేకప్ చేసినట్టున్నారు. ఏంటి సార్ అంటే ఏంటి? నేను మొత్తం చెప్పేదాకా వినండి. ఓకే, ఇప్పుడు ఇష్యూ ఏమిటంటే వర్గీకరణ అంశం అనేటువంటిది చాలా బీభత్సంగా జరిగింది పోరాటం. ఆ పోరాటంలో 3 పిల్లలు పెట్రోల్ పోసుకొని కాల్చుకున్నారు. ఒక అమ్మాయి పోలీసుల పెనుగులాట చనిపోయింది. ఈ 4 చనిపోయారు. వాళ్ళకి కనీసం 10 రూపాయల ఆర్థిక సహాయం కూడా చేయలేకపోయే పరిస్థితి. ముఖ్యమంత్రి గారు రివ్యూ పెడితే ఖచ్చితంగా ఈ ఇష్యూ ఆయన దృష్టికి వస్తుంది, ప్లస్ ఆయన కూడా చేయొచ్చు. చేయరని నేను అంటలేదు, ఎందుకంటే ఎంతోమందికి 100 కోట్ల రూపాయలు ఇస్తుంటుంది గవర్నమెంట్.
వీళ్ళకి ఇవ్వడానికి ఇబ్బంది ఏముంది, కానీ ఇది ఆయన నోటీస్ దాకా పోవటానికే ఇప్పటిదాకా పోలేకపోయింది. అది వర్గీకరణ అయి కూడా సంవత్సరం అయింది. అదే రకంగా ఈ కేసులు కొట్టేయాలి, వాళ్ళకు కొంత ఆర్థిక సాయం చేయాలి, వాళ్ళ కుటుంబాలకు ఆ నలుగురికి ఓ చిన్న ఉద్యోగాలు ఇవ్వాలి. ఇంకోటి ఏంటంటే వాళ్ళ పేరు మీద ఒక అమరవీరుల స్తూపం ఒక 100 ఫీట్ల కట్టాలి, అది జాతికి అంకితం చేయాలి. అది ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం యొక్క బాధ్యత అనేది నా అభిప్రాయం. ఇది తీసుకెళ్ళారా సార్? దానికోసమే నేను ఈ మధ్యకాలంలో పోరాటం చేస్తూ ఉన్నా. మంత్రులను కలిశాను, పిసిసి ప్రెసిడెంట్ని కలిశాను, ముఖ్యమంత్రి గారి అబ్జర్వర్ ఉన్నాడు కదా, ఆయన ఎవరు అడ్వైజర్ నరేందర్ రెడ్డి గారు, ఆయనను కలిశాను. సీఎం గారిని కూడా కలవాలనే అభిప్రాయంతో ఉన్నాను. చూద్దాం అది ఎప్పుడైతుందో ఏం సంగతి. ఏమన్నా కదలికి వచ్చిందా మీ? చెప్పాను వీళ్ళందరికీ కూడా రిలే చేయొచ్చు, ఇది చిన్న సమస్యలు ఇవి. ఇప్పుడు మాదిగ సామాజిక వర్గానికి చెందిన మంత్రి ఉన్నాడు కదా, ఆయన ద్వారా ఏమన్నా? ఆయనను ఈవెన్ దామోదర్ రాజ నరసింహను ప్లస్ ఈయన లక్ష్మణ్ గారు మొన్న వచ్చారు, అడ్లూరి లక్ష్మణ్, ఆయనను కూడా మొన్న కలవటానికి వెళ్ళినప్పుడే ఈ పొన్నం వర్సెస్ అడ్లూరి ఆ ఇష్యూ వచ్చింది. అది చెప్పడానికి వెళ్ళాను, అవన్నీ చెప్తే విన్నాడు. ఈ లోపల ఈ సమస్య వచ్చింది. ఓకే, ఆ విషయం కూడా నేను చెప్పడం జరిగింది. ఏమనిపించింది సార్ మీకు పొన్నం మాటలను విన్నాక? ఆయన కూడా బీసీ వర్గానికి సంబంధించిన వ్యక్తి, ఆయన మీద కోపతాపాలు ఎవరికి లేవు. వర్గాల మీద కూడా కోపాలు ఉంటాయి, కానీ ఈ వర్గాల మీద మనకేం కోపం ఉంది. కానీ ఆయన కొంచెం ఆయన ఇప్పుడు ఈ ఎపిసోడ్లో ఆయనను అబ్జర్వ్ చేస్తే కొంచెం మరి ఈగోయిస్ట్ ఉన్నట్టుగా కనపడుతుంది మనిషి. అది మంచిది కాదు. రాజకీయాలు అంటన్నవో అనలేదో అది వేరే విషయం. ఆన్ రికార్డ్ ఉంది కదా, ఉంది. ఒకవేళ నువ్వు అనలేదమ్మని ఆయన అనలేదనే అభిప్రాయం ఉన్నప్పటికీ అవతల వ్యక్తి బాధపడుతున్నప్పుడు తోటి మంత్రి సారీ బ్రదర్ అని ఒక మాట అనడానికి వారం రోజులు పడుతుంది కదా. అది కూడా మీలాంటి వాళ్ళందరూ బయటకు వచ్చి అది దానివల్ల ఆయన పొలిటికల్ లైఫ్కే నష్టం కదా. అది నేను అట్లా బాధపడుతున్నా. ఆయనకు నష్టం. ఒక బీసీ నాయకుడు పాపం కష్టపడి పైకి వచ్చాడు. ఆయన ఆ స్థాయిలో మరి బాధపడటం అనేది కరెక్ట్. పక్కన ఒక ఎస్సీ మంత్రి కూడా ఉన్నాడు, వివేక్ మరి ఉన్నాడు. మరి ఆయనని మనం ఏమంటాం చెప్పు. ఆయన వాస్తవంగా ఆయన బాగా ఎదిగిన నాయకుడు, డబ్బుల్లో అన్నిట్లలో. మరి ఆయన ఒక మాట అంటే మంచిగానే ఉండే, తర్వాత కూడా ఖండించాల్సి ఉండే, ఖండించలేదు. అదేం రాజకీయమో మనకు తెలియదు. చేస్తే బాగుండే, చేయలేదు. సో మన కాక జయంతి వేడుకలకు కూడా అందరినీ పిలిచారు, కానీ ఒక మంత్రిగా ఉన్న ఇతన్ని పిలిచలేదనేది కూడా ఆహ్వాన పత్రికలో అది కూడా ఒక కాంట్రవర్సీ ఉంది. ఇక దాని గురించి మాట్లాడితే చాలా చాలా విషయాలు ఉంటాయి సార్. కానీ అట్లా ఎంతవరకు కరెక్ట్ అది? అది ఎందుకు అంటే వివక్ష అంటే దీన్ని కూడా కుల వివక్ష అనుకోవాలా? వివక్షనే కదా అది. ఎవడు మెస్తారు అది? అది ఏ రకంగా కూడా కరెక్ట్ అది. ఎవరిని పిలవలేదు. నేను ఆ కాలేజీలో చదివాను. కాలేజీలో వెంకటస్వామి గారితో నాకు చాలా అనుబంధం ఉంది. ఎవరికి కూడా ఇన్విటేషన్ లేదు, విన్నా. మరి వాళ్ళు అట్లా చేస్తున్నారు. మరి అది ఎంతవరకు న్యాయమో వాళ్ళే ఆలోచించుకోవాలి. నాకైతే ఇవన్నీ ఏం పట్టి ఉండవు కానీ చెప్తున్నా, గౌరవించుకోవాలి కదా ఒకరికోలు. ఆయన అంటే వ్యతిరేకం ఎవరికి లేదు కదా, మరి మీరెందుకు వ్యతిరేకం చేస్తున్నారు ఆయనకు? అంటే వెంకటస్వామి గారి స్టైల్ ఎట్లుండే సార్? ఆయన పెద్దరికంగానే ఉండేది కానీ ఆయన ఆనాడున్న పరిస్థితులలో ఇక ఆయన ఉండే పద్ధతులలో ఇంత డబ్బు లేదు, ఇంత పరిస్థితులు లేవు కదా సార్. ఉన్న దాంట్లో ఆయన చేయగలిగింది చేశాడు. ఆయన వివక్ష తక్కువ ఉండే ఆయన దగ్గర. ఎవరు పోయిన సార్ ఎవరు కలిసిండ్రు వివక్షలు ఇవన్నీ ఎవడు అది రాజకీయ నాయకుని దగ్గర పోయే కాలమే కాదు అది. ఒక ఎన్టీ రామారావు వచ్చినాకనే ప్రజల దగ్గరికి నాయకులు అంటూ పరిగెత్తురు కానీ అలవాటు చేసిండు. కానీ అంతకుముందు ఎవడు పోయారు సార్? అందులో హైదరాబాద్లో ఉంటాడు ఆయన. ఎవరు వచ్చి కలిశారు ఆయనని అన్నాడు. లీడర్ల వరకు కలిసేది అంతవరకే, ప్రజలు కలిసినటువంటి సందర్భాలు కావు. కానీ ఆయనకు తోచిన పద్ధతి చేయగలిగింది చేశాడు అంతవరకే. సో ఇప్పుడు మీరు పుట్టినప్పటి నుంచి కుల వివక్ష అనేది కొనసాగుతుంది. ఇప్పటికి ఇప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద ఒక వ్యక్తి మొన్న షూ విసిరాడు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే ఇక కుల వివక్ష అనేది అనుకో, లేకపోతే కుల వ్యవస్థ అనుకో, ఎంత దుర్మార్గంగా పడిగెలెత్తి ప్రయాణం చేస్తుందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి.
పోయింది కులం పోయింది అంటారు. ఏడపోయింది సార్. అసలు ప్రధానమంత్రుల స్థాయిలో ఉన్నోళ్ళు ఇవాళ ఎందుకు స్పందించటం లేదు సార్? చెప్పుతో కొట్టినవాడు ఎవడన్నా కానీ, ఏ కులమన్నా కానీ వాడిని ఉరి తీయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక కాన్స్టిట్యూషన్ హెడ్ మీరు ఎట్లా అతన్ని అవమానపరుస్తారు అంటే, ఒక దళితుడు కాబట్టి మరి ఆ దళితుణ్ణి వేరే వాళ్ళనందరినీ ప్రేరేపించి కొట్టేటట్టుగా చేసి చేయకపోతే ఎవరికి ధైర్యం ఉంటుంది సార్ అక్కడ పోవటానికి? ఒక వ్యవస్థ ఉందంటారు, వ్యవస్థ ఉంది, దాని వెనుక పెద్ద వ్యవస్థ ఉంది అంటారు. ఆ వ్యవస్థతోనే అట్లా జరిగింది. అది అటువంటి వ్యక్తిని ప్రధానమంత్రి గారు ఇన్వాల్వ్ అయ్యి నిజంగా ఒక వ్యక్తిని కనుక ఈ కులం పేరు మీద అనుకో, వివక్ష అనుకో, ఇటువంటి ఏదైనా జరగని కఠినమైన నిర్ణయాలు తీసుకోగలిగితే, ఒకటి రెండు తీసుకోగలిగితే ఇబ్బందే లేదు కదా. ఇవాళ పేపర్లో చూసా ఒక ఐపీఎస్ ఆఫీసర్ సూసైడ్ చేసుకున్నాడు. పూరన్ కుమార్ అని, ఎంత బాధాకరం సార్. ఆయనకి ప్రమోషన్లో అన్నిట్లో కుల వివక్ష పాటించారనేసి ఆయన కూడా ఫైట్ చేస్తుండేవాడంట. మరి ఏమైందో మరి కారణాలు అయితే పూర్తిగా తెలియదు. తెలుగు స్టేట్స్కి చెందిన వ్యక్తి అని కూడా అంటున్నారు. అతను అదే మనోడు అని చెప్పారు. ఎవడైనా ఎస్సీ కాల్చుకొని సచ్చాడు. ఎందుకు కాల్చుకొని వచ్చేంత పరిస్థితి లేకపోతే ఎందుకు చేస్తాడు? ఐపీఎస్ ఆఫీసర్ అంటే చాలా మంచి పోస్టే కదా, మంచి పొజిషన్ అని. మరి సచ్చాడంటే ఎంత హ్యూమిలియేట్ చేసి ఉంటారు, ఎంత బాధ పెట్టింటారు. ఇప్పుడు తెలంగాణలో 42% రిజర్వేషన్ ఇచ్చారు బీసీలకు, స్థానిక సంస్థలని. ఇవాళేమో కోర్టు స్టే ఇచ్చింది. అసలు ఈ పరిస్థితుల్లో రిజర్వేషన్ అమలు చేసే అవకాశం ఉందా కాంగ్రెస్ పార్టీ? సార్ ఒకటి, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏమో అధికారాలు రాష్ట్రాలకు ఇవ్వాలి వాస్తవంగా. ఎందుకంటే ఇంత చదువుకొని రాజకీయ చైతన్యం వచ్చిన కాలం సార్ ఇది. నువ్వు ఎప్పుడో కాన్స్టిట్యూషన్లో కాలంలో ఉన్నదాన్ని కూడా అట్లా అనుకున్నప్పుడు జయలలితకు ఆ కాలంలో ఇందిరాగాంధీ గారు ఇచ్చారు, అవకాశం ఇచ్చారు. అది 69% ఉంది అక్కడ, ఇక్కడ తమిళనాడు. మరి ఇక్కడ ముఖ్యమంత్రి స్థాయిలో చట్టం చేసి మా స్టేట్లో మేము అమలు చేసుకుంటామని ఒక చట్టం చేసి మీకు పంపితే కూడా మీరు ఎందుకు దాన్ని ఆమోదించరు? ఎందుకు దాని పట్ల మీరు అంత వివక్ష? సుప్రీంకోర్టు పెట్టింది కదా, సుప్రీంకోర్టు అయినా ఒప్పించవచ్చు కాదు సార్. నువ్వు చట్టం చేసినాక సుప్రీంకోర్టు కూడా ఏం చేయదు కదా. పార్లమెంట్లో కనుక చట్టం చేస్తే సుప్రీంకోర్టుకు సంబంధం లేదు, పార్లమెంటే అమలు అవుతుంది. నువ్వు పార్లమెంట్లో ఎందుకు దీన్ని చట్టంగా చెప్పవు? ఇప్పుడు ఏ పర్సంటేజ్ అయినా సరే ఆయా రాష్ట్ర ప్రభుత్వం అంటే ఏం సార్? ప్రజలే కదా. మళ్ళీ ఆ ప్రజలంతా ఇష్టంగా ఉండి చేసుకుంటుంటే మధ్యలో మీరెవరు అసలు? రేవంత్ రెడ్డి గారు ఆ విషయంలో తీవ్రంగా చేయాలనే ప్రయత్నం చేసినాడు. ఇవాళ కోర్టు కొట్టేసిన దాన్ని కూడా నేను వింటున్నా. స్టే వేసినట్టే కొట్టేసినట్టే, ఇంకేమో ఎందుకు సార్ అది? మరి ఇప్పుడు ఓకే విషయం చెప్తా వినండి. ఇప్పుడు చట్టాలను మీరు గౌరవించకపోతే ఇంకా దేన్ని గౌరవిస్తారు మీరు? ఒక రాష్ట్ర ప్రభుత్వం అంటే ఏం సార్? రాష్ట్ర ప్రజలందరూ అని అర్థం. ఆమోదించారు చట్టం చేసిన తర్వాత. లోకల్లో అందులో ఉన్న అసెంబ్లీ తీర్మానం మొత్తం యునానిమస్ తీర్మానం జరిగింది. తర్వాత గెజెట్ కూడా ఇచ్చారు. మరి అటువంటి పరిస్థితులలో మీరెందుకు ఆ చట్టాన్ని మీరు ఆమోదించటం లేదు, ఎందుకు అంగీకరించటం లేదు? అది చాలా దుర్మార్గమైన పరిస్థితి. సరే హైకోర్టు అంటవా ఇలా కొట్టేయడానికి కారణం ఆ చట్టాలని బట్టే వాళ్ళు కొట్టేస్తారు కదా ఇక్కడ. లేకపోతే వీళ్ళకి అధికారం లేదు కదా. సుప్రీంకోర్టు ఒకసారి 50% దాటొద్దు అనే నిబంధన పెట్టిన తర్వాత కొట్టేసే దాన్ని కొనసాగించే అధికారం వీళ్ళకి లేదు కదా. దాన్ని బట్టి వాళ్ళు కొట్టేసి ఉండొచ్చు. కానీ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని అర్థం చేసుకోవాలి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే చట్టంతో పని లేకుండా బీసీలు కేటాయించేయచ్చు కదా. ఎట్లా ఇస్తారు? ఎంపీటీసీలు ఏముంది ఇప్పుడు జనరల్ కోటాలో అంటే జనరల్ ఇన్ ద సెన్స్ ఎవరినైనా నిలబెట్టచ్చు కదా. అది కాదు కదా. ఇప్పుడు చట్టం చేయడం వల్ల ఏమైందంటే అన్ని పార్టీలు బీసీలే వచ్చింది కదా, బీసీలనే పెడతారు. అవును. ఇప్పుడు చట్టం లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఒక జడ్పీటీసీ బీసీకి ఇచ్చింది అనుకో, అవతల ఓసీకి ఇచ్చారు అనుకో వేరే పార్టీ వాడు, అప్పుడేంటి పరిస్థితి? డబ్బులు వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటాయి, రాజ్యాధికారం యొక్క శక్తి ఎక్కువ ఉంటుంది. అటువంటిప్పుడు వాళ్ళ మీద గెలవాలంటే కూడా కష్టమే కదా. అందుకని చట్టం ఉంటే చట్ట ప్రకారంగా ఇచ్చుకోవచ్చు. అది 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 మంచి పద్ధతి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వంకి తెలిసే ఇది తప్పు చేసింది, బీసీ రిజర్వేషన్ను ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ ద్వారా కాకుండా ఏదో తూతు మంత్రంగా దాన్ని చేసింది తప్ప ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ పెట్టి దాని ద్వారా
చేస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు అనేది కూడా ఒకటి వాదన ఉంది మరి బీసీ సంఘాల నుంచి. కాబట్టి క్రిటిసిజం అనేది ప్రజాస్వామ్యంలో సహజం అబ్బా, కానీ ప్రయత్న లోపం లేకుండానైతే ఇప్పుడు ఏంటి ఆప్షన్ ఏంటి నెక్స్ట్? ఇప్పుడు హైకోర్టు స్టే ఇచ్చింది, వాట్ నెక్స్ట్? అది ఇప్పుడు అంత లోతుగా మనం ఇంత తొందరగా ఇప్పుడే కదా స్టే ఇచ్చింది, ఇంత తొందరగా చెప్పలేం. కానీ ఒకటేంటంటే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, క్యాబినెట్ మంత్రులంతా కూడా యునానిమస్గా 42% చేయాలనే చిత్తశుద్ధితో మాత్రం ఉన్నట్టుగానైతే ఇవాళ ప్రజల దృష్టికి అయితే వెళ్ళింది. ఇక ఇప్పుడు ఖచ్చితంగా ఇది సుప్రీంకోర్టుకు పోతుంది, ఖచ్చితంగా భారతదేశ ప్రభుత్వం దృష్టికి పోతుంది, ప్రధానమంత్రి దృష్టికి పోతుంది. వాళ్ళు కూడా ఆలోచించి చట్టాన్ని సవరణ చేసి అన్ని రాష్ట్రాల్లో కూడా వాళ్ళకి ఇష్టమైతే చేసుకోవచ్చు అని వర్గీకరణ ఎట్లా చేశారో సుప్రీంకోర్టు ఇచ్చింది జడ్జిమెంటు, అట్లా దీనికి కూడా ఇచ్చేస్తే ఏ రాష్ట్రంలో చేసుకోవాలంటే వాళ్ళు చేసుకుంటారు. అట్లా చేయాలి కేంద్ర ప్రభుత్వం. ఓకే, ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎట్లాంటి రిజల్ట్ రాబోతుంది మీ అంచనా సీనియర్ లీడర్గా? నా అంచనా ప్రకారం అయితే ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత ఉన్నమాట నిజమే అయినా స్థానిక సంస్థల ఎన్నికల యొక్క ప్రభావము జనరల్ ఎన్నికల మీద ఉండదు. ఓకే, ఉండదు. రెండోది రైట్, ఒకవేళ వ్యతిరేకత ఉన్నా ఒక సర్పంచ్ ఉండనుకో, ఆ సర్పంచ్ గెలిచిండే అనుకుందాం, ఎక్కడ పోతాడు? ఇప్పుడు నీకు అధికార పార్టీకి పోకపోతే 3 ఏళ్ళ దాకా పనులు జరగవు, లోకల్గా పనులు జరగాల. మరి పనులు జరగాల, ఆయనకు బిల్లులు రావాలా, ఇవన్నీ రావాలంటే ఖచ్చితంగా అధికార పార్టీ ఉండాలి. కాబట్టి అధికారంలో ఏ పార్టీ ఉంటుందో ఆ పార్టీకి కొంత ఎడ్జ్ ఉండేటువంటి అవకాశం ఉందనేది నాకున్న అభిప్రాయం. జూబ్లీ గెలిచినాక కూడా సర్పంచులంతా అధికార పార్టీకే పోతున్నారు, మనం చూస్తూనే ఉన్నాం. అవునవును. సరే, ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? సునాయాసం గెలుస్తుంది జూబ్లీ హిల్స్ ఎన్నిక. అవతల ఒక అధికార పార్టీ మాగంటి గోపీనాథ్ భార్య ఇప్పుడు పోటీ చేస్తుంది, అక్కడ చనిపోయారు ఆయన ఎమ్మెల్యేగా ఉండి. జనరల్గా సానుభూతి పనిచేస్తుంది కదా అట్లాంటి చోట. పైగా మీరు హైదరాబాద్లో మొత్తం లాస్ట్ ఎన్నికలు చూసుకుంటే కూడా మొత్తం బీఆర్ఎస్ వాళ్ళే గెలిచారు. అంటే నగర ఓటర్లు బీఆర్ఎస్కే జై కొట్టారు, రూరల్ ఓటర్లు కాంగ్రెస్ వైపు ఉంటే. ఈ పరిస్థితుల్లో మీరు ఇందాక మాట్లాడు జనరల్ ఎన్నిక సార్. అవును, జనరల్ ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ఏ అధికారంలోకి వస్తుందని కొంతమందికి ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కొంతమందికి ఉంటుంది. వాళ్ళు అధికారాలకు వస్తారని భావించి చేసినటువంటి ఓట్లు అవి. ఇప్పుడు క్లియర్గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినది. ఎట్లా ఒక్క నిమిషం అధికారంలోకి వచ్చిన్నది. వచ్చిన తర్వాత ఇప్పుడు రేపు రాబోయే 3 ఏళ్ళు మరి ప్రతిపక్ష పార్టీని గెలిపిస్తే వచ్చే లాభం ఏంటి? రేపు నీకు అభివృద్ధి కావాలి కదా ఆ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం. కాబట్టి తప్పకుండా అభివృద్ధిని ఆలోచించే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి వేస్తారు. ఒకటి, ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు అక్కడ 1,00,000 ఓట్లు ఉన్నాయి, ఈ 1,00,000 ఓట్లు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి పడే అవకాశం ఉంది. అట్లా అన్ని కులాలు, ఎస్సీలు ఉన్నారు, మన వర్గీకరణ అయింది, హ్యాపీగా ఉన్నారు. తర్వాత బీసీలు ఉన్నారు, పేద వర్గాలు ఉన్నారు, మ్యాక్సిమం కాంగ్రెస్కే అనుకూలంగా. ఇప్పుడు సిటీలో ఎక్కడ పెద్ద అభివృద్ధి పనులు జరగట్లే, రూరల్లో రైతులు యూరియా దగ్గర నుంచి చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. సో ఇందాక మీరే అన్నారు కొంత వ్యతిరేకత అయితే ఉంది అని. ఈ వ్యతిరేకతనేమో ఇక్కడ నగర ఓటర్లు పట్టించుకోరంటారా? నేను అనేది మీకు అర్థమవుతుంది, ఇది జనరల్ ఎన్నికే కాదు సార్. బై ఎలక్షన్ అయినా కానీ బై ఎలక్షన్లలో పెద్ద పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ ఉన్న గవర్నమెంట్ ఉన్నది 3 ఏళ్ళు ఉంటుంది కాబట్టి ఈ 3 ఏళ్ల పాలనలో ఈ అభివృద్ధి చేసుకుందాం, మన నియోజకవర్గాన్ని కాపాడుకుందాం అనే ఆలోచనే పేద ప్రజలలో ఉంటుంది. రేషన్ కార్డు కావాలి, ఎక్కడ పోలే వాళ్ళు, ఇండ్లు కావాలి, ఎక్కడ పోవాలి వాళ్ళు, మాట మనం అనుకుందాం. ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలను బట్టి కొంత రాబోయే 3 ఏళ్ల కాలంలో కూడా మనం చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచనతోటి ప్రజలు మరి కాంగ్రెస్ పార్టీని గెలిపించే అవకాశం. రేషన్ కార్డులు, ఇండ్లు కేవలం జూబ్లీ హిల్స్కే ప్రత్యేకంగా ఇవ్వరు కదా, అది ఒక స్టేట్ పాలసీ ఉంటుంది కదా సార్. సో అట్లా ఆలోచిస్తారంటారా? ఇప్పుడు ఈ కాన్స్టిట్యున్సీ వరకే ఆలోచిస్తారు సార్. రాష్ట్రం అంతా అనేది జనరల్ ఎన్నికలప్పుడు ఆలోచిస్తారు. ఈ ఎన్నికల వరకు అయితే వాళ్ళు గెలిచి సాధించేది ఏమి లేదనేది ఒకటి. ఒకవేళ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఓడిపోతే అది కాంగ్రెస్ పార్టీ వైఫల్యమా, ఆ వ్యక్తి నిలబడ్డ నవీన్ యాదవ్ వైఫల్యమా, లేదా సీఎం రేవంత్ రెడ్డి వైఫల్యమా? రేపు ఎన్నికలు అయినాక రిజల్ట్ వచ్చినాక మళ్ళా చెప్తా. అంతేనా? ముందే చెప్పేది ఏముండదా? ఏముంటుంది అసలు
అంటే ఏ పరిస్థితిలో చూసినా కూడా కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది ఇక్కడ. విన్నావా? ముస్లిమ్స్ బీఆర్ఎస్ వాళ్ళు చెప్పేది ఇది అంత అట్ట కాదు. ముస్లిమ్స్ ఉన్నారు మాట, వాళ్ళకు రక్షణ కావాలి, ప్రొటెక్షన్ కావాలి, అభివృద్ధి కావాలి. అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు మైనారిటీస్, ఖచ్చితంగా వాళ్ళ వ్యవస్థ రక్షణ కోసం వాళ్ళకంటూ ఒక పార్టీ ఉంది కదా ఎంఐఎం. కాబట్టి వాళ్ళకి అదే ఆ ఎంఐ పార్టీకి సంబంధించి కానీ, తర్వాత ప్రజలు కానీ, మన ఓవైసీ చెప్పాడు కదా, తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు సపోర్ట్ చేస్తారనేది ఒక ఆలోచన అయితే వచ్చింది. వాళ్ళు చేస్తే ఇంకా సునాయాసంగా గెలుస్తారనేది నా అభిప్రాయం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అభిప్రాయాలన్నీ మాతో బాగా పంచుకున్నారు. థ్యాంక్ యూ శ్రీనివాస్. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.